సో, మనం ఈ కోర్స్‌లో ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ ఇనిషియల్ ఒక 4 డేస్ వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఓకే. అంటే ఏంటి? ఏం చేస్తాము? అందులో అసలు మొత్తం సాఫ్ట్‌వేర్ తయారవ్వడానికి వాడే లైఫ్ సైకిల్స్ ఏంటి? దానిలో టైప్స్ ఏంటి? అవి నేర్చుకున్న తర్వాత టెస్ట్ కేసెస్ రాయడము. అవి నేర్చుకున్న తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్‌కెళ్తామనమాట. ఆటోమేషన్ టెస్టింగ్‌లో ఇనిషియల్‌గా జావా నేర్చుకుంటాము. సో, జావా నేర్చుకున్న ఒక 10, 15 డేస్‌కి మనకి సెలీనియం అనమాట. సో, సెలీనియం అనేది ఒక టూల్. ఈ టూల్ మనం జావా లాంగ్వేజ్‌లో అయినా రాసుకోవచ్చు, సి షార్ప్‌లో అయినా రాసుకోవచ్చు, పర్ల్, పైథాన్ ఎనీ లాంగ్వేజ్‌లో అయినా రాసుకోవచ్చు. సో, మనం జావా అండ్ సి షార్ప్ కొంచెం సిమిలర్‌గానే ఉంటది. మన రేపు ఇండియాలో అయితే జావా ఎక్కువ ఫేమస్. ఐర్లాండ్‌లో హ్మ్. మిక్స్ అండ్ మ్యాచ్. కొన్ని చోట్ల జావా, కొన్ని చోట్ల సి షార్ప్. జస్ట్ సింటాక్స్ డిఫరెన్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏముండదు రెండిట్లోని. హ్మ్. సో, తర్వాత మనము టెస్టెంజీ అని ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటది. కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ హ్మ్. నేర్చుకోవాలనమాట. సో, టెస్టింగ్‌లో ఏమి ఇంపార్టెంట్ ఆటోమేషన్ టెస్టింగ్‌లో అంటే మనం ఒక ఫ్రేమ్‌వర్క్ తయారు చేయడం ఫ్రమ్ స్క్రాచ్ మనకు రావాలి. అండ్ ఏదైనా ఒక ఓకే. ఫ్రేమ్‌వర్క్ ఇస్తే దాన్ని చూసి అర్థం చేసుకొని మనము ఎక్స్‌ట్రా లాజిక్స్ యాడ్ చేయగలగాలనమాట. సో, ఇదంతా హ్మ్. నేర్చుకునే ముందు ఫస్ట్ అసలు మీకు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే ఏం తెలుసో చెప్పండి. దాన్ని బట్టి నేను చెప్తాను. ఎస్‌టిఎల్‌సి ఐడియా ఉంది కొంచెము. హ్మ్. అందులో వాటర్ ఫాల్ మోడల్ ఒకటి, వి మోడల్ ఒకటి, ఇంకా ఎజైల్ మోడల్. ఆహా! అవి ఓకే. అవి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్స్ అవి నేను చెప్తా. అది కాదు. జస్ట్ ఆ! నార్మల్‌గా లైక్ ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. వచ్చి ఐ జస్ట్ ఆస్క్డ్ యూ లైక్ నేను ఫేస్‌బుక్ తయారు చేశాను. ఐ వాంట్ టు టెస్ట్ ఫేస్‌బుక్ అని నేను హ్మ్. చెప్పాను. మీరు నా కోసం ఫేస్‌బుక్‌ని టెస్ట్ చేసి పెట్టండి అని. అప్పుడు ఆ! మీరు ఏమేం వెరిఫై చేస్తారు? యాస్ ఎ నార్మల్ పర్సన్ మీకు టెస్టింగ్ గురించి ఏమీ తెలీదు. ఫస్ట్ బట్ ఇఫ్ యూ ఓకే. వాంట్ టు వెరిఫై ఫేస్‌బుక్ అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే ఫస్ట్ దానికున్న అంటే బేసిక్ మోడల్ ఉంటుంది గదా! డాక్యుమెంటేషన్ అయితే డాక్యుమెంటేషన్. ఒకవేళ మోడల్ ఏమన్నా ఉంటే మోడల్‌కి సంబంధించింది ఉంటది కదా! హ్మ్. ఫస్ట్ దాన్ని చూసి అండర్‌స్టాండ్ చేసుకొని దాని నుంచి హ్మ్. ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్లాన్ అన్నమాట. మనము ఫస్ట్ ఏది రిక్వైర్మెంట్స్ చూసుకుంటా ఉండి ఒక ఒక ఎట్లా చెప్పొచ్చు చూడండి. ఫస్ట్ హ్మ్. బేసిక్ ఉంటాయి గదా! ఒక ఫస్ట్ పేజ్ లాగిన్ పేజ్ ఉంటే లాగిన్ పేజ్‌లో ఏమేమి వర్క్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి టెస్ట్ హ్మ్. చేసుకుంటాము. అక్కడ యాహ్! పిక్చర్స్ ఏమన్నా ఉంటే ఆ పిక్చర్స్ అన్ని చెక్ చేసుకోవటం అయన్నీ ఉంటాయి గదా! హ్మ్. సో, ఇప్పుడు అట్లా. మీరిప్పుడు చాలా రోజుల నుండి ఫేస్‌బుక్ వాడుంటారు కదా! హ్మ్. సో, ఫేస్‌బుక్ యొక్క ఫంక్షనాలిటీస్ ఫేస్‌బుక్ ఎందుకు తయారు చేశారు అంటే మీరేం చెప్తారు? ఫేస్‌బుక్ అండ్ మెయిన్ చాటింగ్ అండ్ వీడియో కాల్స్ అనుకుంటున్నా. అంటే అండ్ నేను ఫేస్‌బుక్ చాలా రేర్ యూజ్ చేస్తాను. సరే ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తారా? అమెజాన్? ఆ! అమెజాన్? ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తాను. వీడియో సరే. కాల్స్ అండ్ రీల్స్ మ్యాక్స్. యాహ్! వీడియో యాహ్! కాల్స్, రీల్స్ అండ్ మేకింగ్ ఫ్రెండ్స్, మేకింగ్ కనెక్షన్స్. ఆ! కొత్త కొత్త కనెక్షన్స్ మేక్ చేసుకోవడం. ఏదైనా హ్యాష్‌ట్యాగ్ గ్రూప్ చేసుకోవడం. సో, ఇప్పుడు హ్మ్. దీన్ని యాహ్! వెరిఫై చేయాలనుకున్నది పని చేస్తుందా లేదా అని. నేనేం చెక్ చేస్తాను ఫస్ట్ లాగిన్ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతున్నానా లేదా చూస్తాను. ఒకవేళ హ్మ్. నేను రాంగ్ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను అనుకోండి. లైక్ ఈమెయిల్‌లో పెట్టలేదు. పెట్టకుండా నేను సబ్మిట్ ఓకే. కొడుతున్నాను. అప్పుడు యూజర్‌కి ఎలాంటి ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది. లాగిన్ చేస్తున్నప్పుడు రాంగ్ పాస్వర్డ్ ఇస్తే యూజర్ లాగిన్ అయిపోతున్నాడా లేదా? హ్మ్. బ్లాంక్ వదిలితే ఏమవుతుంది? అవును. అలాంటి థింగ్స్. అండ్ నెక్స్ట్ ఫంక్షనాలిటీస్ వచ్చేసరికి లైక్ ఒక పోస్ట్ పెట్టగలుగుతున్నామా? గ్రిడ్‌లో వస్తుందా లేదా? సో, నెంబర్ ఆఫ్ కౌంట్స్ పోస్ట్ యాడ్ చేసే కొద్దీ మనకి పోస్ట్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? మనకి అవును. రిక్వెస్ట్ ఇమ్మీడియేట్‌గా వస్తున్నాయా లేదా? నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా? సో, ఇలాంటి పని చేస్తుందా లేదా? ఇప్పుడు ఒక ఫంక్షనాలిటీ ఇస్తే ఓకే. అది వర్క్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేయడమే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనమాట. హ్మ్. అండ్ అది చేసేటప్పుడు మనం ఎలా ఆలోచించాలి అంటే ఫ్రమ్ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ అసలు మనకేమీ తెలీదు. కానీ మనకు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఒక ఎండ్ యూజర్ వాళ్ళు నేను కొత్తగా వాట్సాప్ కనిపెట్టి లాంచ్ చేస్తాను మార్కెట్‌లోని. హ్మ్. లాంచ్ చేసినప్పుడు ఎండ్ యూజర్‌కి అసలు అది అర్థమయ్యేలాగా ఎంత ఈజీగా ఉంది. ఇప్పుడు నేను ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ మెసేజెస్ తీసుకోండి. ఇప్పుడు నేను ఎర్రర్ మెసేజెస్‌కి గ్రీన్ కలర్ రెడ్ కలర్ బదులు నేను గ్రీన్ కలర్ పెట్టాననుకోండి. హ్మ్. అప్పుడు మీకేమనిపిస్తది? ఇప్పుడు నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత రాంగ్ పాస్వర్డ్ కాబట్టి మీకు ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది పైన. కానీ నేనది గ్రీన్ కలర్‌లో ఇచ్చాను.
అప్పుడు జనరల్‌గా హ్యూమన్ టెండెన్సీ ఏమవుతది? గ్రీన్ అంటే అంటే అంతా గుడ్ అన్నట్టు ఉంటది. హ్మ్. రెడ్ అంటే మనకి అపోజ్ అవ్వాలి గదా! హ్మ్. కదా! సో, మనం హ్మ్. ఆ మినిమమ్ థింగ్ లైక్ అది మనకెవరు చెప్పరు. హ్మ్. హ్మ్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బై బేసిక్ నేచర్ ఏ ఏది బావుంటది? ఎంత ఈజీగా ఉంటది? ఇప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ కూడా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. సో, అలాంటి థింగ్స్‌ని వెరిఫై చేసుకోవడము, హౌ ఈజీ ఇట్ ఈస్ టు యూజ్, మనం దేనికోసమైతే తయారు చేస్తున్నామో అందుకే ఆ అప్లికేషన్ ఉందా లేదా అని చేసేదే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనమాట. సో, ఇప్పుడు హ్మ్. ఆ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ తయారయ్యే ముందు అసలు ముందు సాఫ్ట్‌వేర్ తయారవ్వాలి కదా! సో, హ్మ్. సాఫ్ట్‌వేర్ తయారవ్వాలంటే దానికి మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఉంటది. సో, మీరు చెప్పినట్టు మనకి డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్, అజైల్, వి మోడల్. మీకు ఆటి గురించి తెలుసా? ఏమన్నా ఆ! డిస్క్రిప్షన్ చెప్తారా? కొంచెం ఐడియా ఉంది. హ్మ్. అంటే వాటర్ ఫాల్ అంటేనేమో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ వస్తదనమాట. హ్మ్. లైక్ వి మోడల్ అయితేనేమో ప్యారలెల్‌గా రన్ అవుతది. ఎజైల్ కూడా ప్యారలెల్‌గానే రన్ అవుతది. అంటే మీన్ టెస్టింగ్ ఒక సైడ్ నుంచి, హ్మ్. డెవలప్‌మెంట్ ఇంకో సైడ్ నుంచి రన్ అవుతా ఉంటది. హ్మ్. వాటర్ ఫాల్ మాత్రము టెస్టింగ్ ఐ మీన్ అంతా డెవలప్‌మెంట్ అంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్‌కెళ్తది. హ్మ్. సో, ఇప్పుడు మరి మనం వాటర్ ఫాల్ నుండి అజైల్‌కి ఎందుకొచ్చాము అనేసంటే? అంటే ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారం హ్మ్. అంటే హ్మ్. ఇట్లాగా ఐ మీన్ ముందు డెవలప్‌మెంట్ చేసే టైం వరకు టెస్టర్స్ అందరూ ఖాళీగా ఉంటారు గదా! హ్మ్. ఓకే. అందుకని వాటర్ ఫాల్ మోడల్ తీసేసి వి మోడల్ గాని, అజైల్ గాని వచ్చినట్టు ఐడియా ఉంది నాకు. హ్మ్. ఓకే. అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యాక్చువల్‌గా. బట్ ఇంకా కొంచెం మెయిన్ రీజన్స్ ఉన్నాయి. చూద్దాం. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఏ సాఫ్ట్‌వేర్ అది ఏ మోడల్‌లో అయినా సరే ద బేసిక్ స్టేజెస్ కొన్నుంటాయనమాట. సో, హ్మ్. ఫస్ట్ ఏంటి ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఒక క్లయింట్ మన దగ్గరికి నాకొక ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో లాంటి ఒక వెబ్‌సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాము. హ్మ్. అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నాకు ఐడియా ఉంది. కానీ నాకు సాఫ్ట్‌వేర్ ఎలా చేయాలో తెలీదు. హ్మ్. అప్పుడు నేను ఓనర్‌గా నేనేం చేస్తాను, నాకు ఐడియా వచ్చినప్పుడు ఐ విల్ గో అండ్ టాక్ టు ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళి ఐ యామ్ హావింగ్ దిస్ ఐడియా, నాకు ఇలాంటి ఒక అప్లికేషన్ కావాలి. దీన్ని తయారు చేయడానికి ఏమేమి చేయాలి అని వాళ్ళని అడిగితే, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంట, దేర్ విల్ బి ఎ పర్సన్ కాల్డ్ యాస్ బిజినెస్ అనలిస్ట్. యాహ్! సో, బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే, ఆ క్లయింట్‌తో మాట్లాడి, ఆ క్లయింట్‌కి ఏం కావాలి అనే మొత్తాన్ని ఒక డాక్యుమెంటేషన్ తయారు చేస్తారనమాట. సో, ఆ హ్మ్. డాక్యుమెంటేషన్‌ని మనం ఏమంటాము అంటే, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ అని అంటాము. హ్మ్. ఓకే. సో, ఆ ఓకే. డాక్యుమెంట్ చూసి మన టెస్టర్స్ కానీ, డెవలపర్స్ కానీ అసలు క్లయింట్ ఏం అడుగుతున్నారు అనేది అండర్‌స్టాండ్ చేసుకుంటారు. సో, దిస్ హ్మ్. బిజినెస్ అనలిస్ట్ ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే, హి ఈస్ హావింగ్ బోత్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ యాస్ వెల్ యాస్ గుడ్ కమ్యూనికేషన్ హ్మ్. స్కిల్స్ అనమాట. అంటే క్లయింట్‌తో మాట్లాడి క్లయింట్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. దాని టెక్నికల్ టర్మ్స్‌లో మనము టీమ్‌కి చెప్పగలిగేలాగా ఉండాలి. హ్మ్. సో, ఆ బిజినెస్ అనలిస్ట్ వన్స్ ఆ డాక్యుమెంట్స్ తయారు చేసిన తర్వాత, మనం ఏం చేస్తాము అంటే, వి విల్ స్టార్ట్ విత్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనమాట. సో, హ్మ్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టేజ్‌లో ఏమైద్ది అనేసంటే, మన డెవలపర్స్ అండ్ టెస్టర్స్ విల్ గో త్రూ దోస్ డాక్యుమెంట్స్ అండ్ దే విల్ ట్రై టు అండర్‌స్టాండ్ అసలు ఏంటి అని. ఒకవేళ వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే దే విల్ గో బ్యాక్ టు ద బిజినెస్ అనలిస్ట్ అండ్ దే విల్ ఆస్క్ లైక్, నాకివి అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఈ క్లయింట్‌ని అడిగేసి మాకు చెప్తారా? అని చెప్పేసి వి విల్ గో అండ్ ఆస్క్ బిజినెస్ అనలిస్ట్. సో, వాళ్ళు మనకి క్లియర్ రిక్వైర్మెంట్స్ ఇంకంతా అర్థమైంది అన్నప్పుడు దెన్ వాట్ వి డూ ఇస్ వి విల్ ప్లాన్ ఇట్ అనమాట. అంటే ఈ హ్మ్. స్టేజెస్ ఒక్కొక్క కంపెనీ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్‌తో స్టార్ట్ అయింది. ఇంకో హ్మ్. డయాగ్రామ్‌లోనేమో ప్లానింగ్‌తో స్టార్ట్ అయింది. హ్మ్. జనరల్లీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఒకటే అనుకోవచ్చు మనం. ఒకటే. ఆ! హ్మ్. సో, ప్రిపేర్డ్ బై ద బిజినెస్ అనలిస్ట్. డాక్యుమెంట్ ఆ! రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసేది డెవలపర్స్ అండ్ బిజినెస్ టెస్టర్స్. హ్మ్. ఆ! రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌ని తయారు చేసేది ఓకే. బిజినెస్ అనలిస్ట్. ఓకే. ఆ! ఓకేనా? సో, హ్మ్. బిజినెస్ అనలిస్ట్ చేసిచ్చిన డాక్యుమెంట్‌ని టెస్టర్స్ అండ్ డెవలపర్స్ అర్థం చేసుకొని, అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఒక ప్లాన్ ఇస్తారనమాట. లైక్ ఇది తయారవ్వడానికి 2 ఇయర్స్ పట్టొచ్చు. లేకపోతే 1 ఇయర్ పట్టొచ్చు. దీనికి హ్మ్. ఎస్టిమేషన్స్ ఎంత. సో, మన టీమ్ మేనేజర్స్ ఎవరైతే మేనేజర్లు ఉంటారో ఆళ్ళు ఎస్టిమేషన్స్ ఇస్తారనమాట. దీనికి ఇంత కాస్ట్ అవుతది. ఈ టెక్నాలజీస్ అయితే సూట్ అవుతాయి అని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ అవన్నీ ఇచ్చినప్పుడు, దాన్ని మనం ప్లానింగ్ స్టేజ్ అంటామనమాట. ఓకే.
సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఇయర్స్ పట్టిద్ది అని అనుకున్నాం. ఒక ప్రాజెక్ట్ తయారవ్వడానికి. హ్మ్. అనుకున్నప్పుడు నెక్స్ట్ అది ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. మన టీమ్‌కి ఎంతమంది సో, ఎప్పుడైనా సరే ప్లానింగ్ అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హ్మ్. చెప్పండి మీరు ఒక ట్రిప్‌కెళ్దాం అనుకుంటున్నారు. ఏదైనా ఒక ప్లేస్‌కి. ఆ హ్మ్. ట్రిప్‌కి మీరు ప్లాన్ చేయాలనుకోండి. వాట్ ఆర్ ద హ్మ్. 3 బేసిక్ థింగ్స్ దట్ యుల్ కన్సిడర్ అట్ ద మోస్ట్ ఇంపార్టెంట్‌గా మీరు 3 విషయాలు ఏం కన్సిడర్ చేస్తారు? ఏదైనా పని చేయాలి, ఒక ప్లాన్ చేయాలి అంటే? బడ్జెట్ ఒకటి. హ్మ్. తర్వాత ఆ ట్రిప్ ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్ ఆ 2 కలిపి ఒకేసారి. హ్మ్. ఇంకా వెదర్ గూడా. అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఇంపార్టెంట్ కదా! ఆ! ఎవరెవరు నంబర్ ఆఫ్ వెళ్తారు? యాహ్! హ్మ్. బడ్జెట్‌లోనే ఉంటది గదా! అది. నంబర్ ఆఫ్ పీపుల్ బట్టి బడ్జెట్ వస్తది కదా! ఆ! హ్మ్. వస్తది. సో, హ్మ్. అండ్ మనకి ఎంత డ్యూరేషన్ ఐటినరీ కావాలి కదా! అవును. సో, ఇప్పుడు మనం అదే దీనిలో అప్లై చేసుకున్నామనుకోండి. ప్లానింగ్ స్టేజ్‌లో ఏ ప్లానింగ్ అయినా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ప్లానింగ్ అయినా, టెస్టింగ్‌లో ప్లానింగ్ అయినా మనం కన్సిడర్ చేసే 3 థింగ్స్ ఏంటంటే, ఒకటి బడ్జెట్ లైక్ ఎంత కాస్ట్ పడతది. హ్మ్. నెక్స్ట్ ఈ అప్లికేషన్ తయారు చేయడం కోసం మనకి ఎంతమంది రిసోర్సెస్ కావాలి. హ్మ్. అండ్ ఎంత టైం పడతది. కాస్ట్, హ్మ్. టైమ్ అండ్ రిసోర్సెస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్లానింగ్ స్టేజ్ అనమాట. యాహ్! ఓకే. సో, వన్స్ హ్మ్. మనం ప్లానింగ్ చేసేసుకొని రిసోర్సెస్ అలొకేట్ అయిపోయారు. టెక్నాలజీ ఏంటో తెలిసిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే ఈ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి డెవలపర్స్ ఒక 2 డాక్యుమెంట్స్ తయారు చేస్తారనమాట. ఒకటి హై హ్మ్. లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్. అంటే వాళ్ళ డేటాబేస్ ఏముండాలి, మిడిల్ వేర్ ఏముండాలి, ఫ్రంట్ ఎండ్ ఏముండాలి, ఆ డయాగ్రామ్స్, యూజ్ కేసెస్ అవన్నీ వాళ్ళు అనాలిసిస్ అండ్ డిజైన్ స్టేజ్‌లోని డెవలపర్స్ ఆ డాక్యుమెంటేషన్స్ అంతా చేసుకుంటారనమాట. హ్మ్. సో, మనకి ఇందులో పెద్ద రోల్ ఏముండదు. హ్మ్. నెక్స్ట్ డెవలపర్స్ ఆ డిజైన్ చేసుకున్న డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని, ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని దే విల్ డూ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ కోడింగ్ చేస్తారు. కోడింగ్ జేసి. సో, వన్స్ వాళ్ళు కోడింగ్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే, వీళ్ళిచ్చిన ఈ టెస్టింగ్. అప్లికేషన్ మనకిచ్చిన రిక్వైర్మెంట్స్‌తో మ్యాచ్ అవుతుందా లేదా? హ్మ్. వాట్ హాస్ క్లయింట్ ఎక్స్‌పెక్టెడ్? అండ్ మనం ఏం చేసాము? ఆ 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయడానికి వి డూ ద టెస్టింగ్. హ్మ్. సో, మనం టెస్టింగ్ చేసేసాము. అంతా మధ్యలో టెస్టింగ్ చేసేటప్పుడు కొన్ని డిఫెక్ట్స్ వచ్చినాయి. డిఫెక్ట్ అంటే నథింగ్ బట్ సమ్ మిస్టేక్ ఆ! విచ్ ఈస్ యాహ్! నాట్ మ్యాచింగ్ విత్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు రిక్వైర్మెంట్స్. సో, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి టెస్టింగ్‌లోని. మనకి డిఫెక్ట్ అనేది ఏంటి? నథింగ్ బట్ విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్‌తో హ్మ్. మ్యాచ్ అవ్వకపోతే అది డిఫెక్ట్. హ్మ్. హ్మ్. సో, డిఫెక్ట్స్ వచ్చినియి. మీరు డెవలపర్‌కి చెప్పారు. డెవలపర్‌కి చెప్తే డెవలపర్ ఫిక్స్ చేసేసారు. ఫిక్స్ చేసి హ్మ్. మళ్ళీ మనకిస్తే మనం మళ్ళీ మొత్తం అప్లికేషన్ అంతా వెరిఫై చేసాము. ఈసారి అంతా బానే ఉంది. ఎప్పుడైతే అంతా బానే ఉంది అని మనకి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వి స్టాప్ టెస్టింగ్ అనమాట. సో, ఎ ఎప్పుడు స్టాప్ చేస్తాము అని ఎవరైనా మిమ్మల్ని లైక్ వెన్ డు యూ స్టాప్ టెస్టింగ్ ఎన్ అప్లికేషన్ అని అంటే మనం ఈ ఇది చేసేస్తే అయిపోయింది అని చెప్పడానికి లేదనమాట. మనకి హ్మ్. తెలియనిది ఇంకోటి ఇంకా అందులో చాలా ఉండొచ్చు. యాహ్! సో, మనం ఎప్పుడు ఆపేస్తాము అనేసంటే, అట్‌లీస్ట్ ద రిక్వైర్మెంట్స్ ఏవైతే మనకి చెప్పారో అవన్నీ బాగా పనిచేస్తూ, అప్లికేషన్‌లో ఏ మేజర్ డిఫెక్ట్స్, మీడియం డిఫెక్ట్స్ లేవు. మనకి హ్మ్. తెలిసిన డిఫెక్ట్స్ అసలు అప్లికేషన్‌లో ఏమీ లేవు అన్నప్పుడు వి విల్ స్టాప్ టెస్టింగ్ అని చెప్పాలనమాట. ఓకే. ఓకే. నో మేజర్ అండ్ మీడియం డిఫెక్ట్స్. హ్మ్. లేనప్పుడు వి కెన్ సే దట్ యాహ్! ఇట్స్ ఫైన్. నో నోన్ డిఫెక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఇఫ్ దేర్ ఆర్ హ్మ్. నో నోన్ డిఫెక్ట్స్ ఇన్ ద అప్లికేషన్ అండ్ ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ దెన్ వీ కెన్ సే ద టెస్టింగ్ ఈస్ డన్. హ్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే మెయింటెనెన్స్ స్టేజ్. సో, మెయింటెనెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు వాట్సాప్‌లో అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఇన్‌స్టాలో అప్డేట్స్ వస్తా ఉంటాయి కదా! సో, ఏదైనా హ్మ్. న్యూ చేంజెస్ వచ్చినప్పుడు హ్మ్. వాటిని యాడ్ చేయడాన్ని ఆ అప్‌గ్రేడేషన్‌ని వి కాల్ ఇట్ యాస్ మెయింటెనెన్స్. సో, ఆ మెయింటెనెన్స్ తర్వాత మళ్ళీ ఆ మెయింటెనెన్స్‌లో ఇప్పుడు క్లయింట్‌కి వాళ్ళ ఒక న్యూ లైక్ కార్డ్ పేమెంట్‌తో ఇప్పటి వరకు మాస్టర్ కార్డ్ అండ్ వీసానే సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. రేపు ఇంకేదైనా హ్మ్. ఒక థర్డ్ పార్టీ ఇంకొకళ్ళు ఎవరినో సపోర్ట్ అనుకుంటున్నారు అనుకోండి. హ్మ్. అప్పుడు దే హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇట్ విత్ అవర్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కదా! సో, అప్పుడు హ్మ్. దానికి తగినట్టు రిక్వైర్మెంట్స్ పంపిస్తాడనమాట క్లయింట్ నాకు ఈ ఫీచర్స్ కావాలి అని. అప్పుడు హ్మ్. మళ్ళీ మనం ప్లానింగ్‌కొస్తాము. లైక్ ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైము? ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి చేయాలి? ఓకే. దట్ ఈస్ హౌ ఎస్‌డిఎల్‌సి గోస్. సో, ఈ ఆహా! ఎస్‌డిఎల్‌సిలో ఉన్న టైప్సే వాటర్‌ఫాల్, ఎజైల్, వీవీ మోడల్. సో, ఇప్పుడు వీవీ మోడల్ అసల అంతంలో ఉందని చెప్పొచ్చు. సో, అది హ్మ్. అంత ఎక్కువ ఎవరు వాడరు. సో, మేజర్‌గా ఎజైలే అసలు. నడుస్తది మాక్సిమమ్. హ్మ్.
బట్ వీ హ్యావ్ టు నో అవర్ రూట్స్ కూడా కాబట్టి కొంచెం హ్మ్. వాటర్ ఫాల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఓకే. సాఫ్ట్వేర్ ఇనీషియల్ డేస్లో ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్లో ఎజైల్ అంత ఫేమస్గా లేదనమాట. హ్మ్. బికాస్ ఆఫ్ హ్యూజ్ చేంజ్ ఇన్ ద ఇంటర్నెట్ అని కూడా చెప్పొచ్చు బేసిక్గా. హ్మ్. ఏమెందుకు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమయ్యేదంటే క్లయింట్ వచ్చేవాడు, నాకు ఒక అప్లికేషన్ కావాలనేవాడు. అన్నప్పుడు మన వాళ్ళు ఈజీగా లైక్ 2-3 ఇయర్స్ అలా ఎస్టిమేషన్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేస్తారు. వాటర్ ఫాల్ మోడల్ ఏంటి, ఒక స్టెప్ తర్వాతే ఇంకో స్టెప్కి ఇంకో వెళ్తాం స్టెప్. అనమాట. హ్మ్. సో అలా వెళ్తున్నప్పుడు ఏమైపోయింది, మనం లాస్ట్ 2 ఇయర్స్ తర్వాత మనం ఫస్ట్ ఏమైతే అనుకున్నామో అదే మర్చిపోతాము, లేకపోతే మధ్యలో మార్కెట్ చాలా మారిపోతుంది, చాలా హ్మ్. చేంజెస్ వస్తాయి. అలాంటప్పుడు నేను మళ్ళీ ఏదైనా చిన్న చేంజ్ చేయాలన్నా కూడా నేను మళ్ళీ ఫస్ట్ స్టెప్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ దగ్గర నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో హ్మ్. అలా నేను రిపిటేటివ్గా ఏదైనా చిన్న మార్పిడి చేసినా కూడా నేను ఫస్ట్ నుండి వస్తున్నాను అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, నాకు చాలా టైం టైమ్ వేస్ట్ చేంజ్ అయిపోయింది, అయింది. కాస్ట్ వేస్ట్ అయిపోయింది కదా. సో విచ్ హ్మ్. ఇస్ హ్యూజ్ లాస్. సో ఆ లాస్ని ప్రివెంట్ చేయడం కోసం వీ హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ వాటర్ ఫాల్ టు ఎజైల్ అనమాట. ఇప్పటికీ వాటర్ ఫాల్ చాలా మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్లో, చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో వాడతారు. ఓకే. మనం ఎప్పుడు వాటర్ ఫాల్ ప్రిఫర్ చేయాలి ఓవర్ ఎజైల్ అంటే, అది చిన్న ప్రాజెక్ట్, ఒక 6 మంత్స్లోనో లెస్ దాన్ 1 ఇయర్లో అయిపోయింది, అండ్ క్లయింట్ ఈజ్ హ్యావింగ్ గుడ్ క్లారిటీ ఆన్ వాట్ హీ నీడ్స్ అనమాట. ఆయన ఓకే. రిక్వైర్మెంట్స్ చేంజ్ అవ్వవు మాటి మాటికి, ఒకసారి చెప్పింది ఇంక అదే ఉండిపోతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాలర్ ప్రాజెక్ట్ దెన్ వీ గో ఫర్ వాటర్ ఫాల్ మోడల్. హ్మ్. అజైల్ మోడల్లోకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ఉంది, చాలామంది కాంపిటీటర్స్ ఉంటున్నారు. సో ఇప్పుడు హ్మ్. పక్కనోడు అప్లికేషన్ చూసి అలాంటి ఫీచర్ మనకు కూడా కావాలని అనిపిస్తుంది. సో దెర్ ఆర్ ఫ్రీక్వెంట్ చేంజెస్ దట్ క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ అనమాట. ఇప్పుడు అడుగుతున్నప్పుడు అండ్ ఏమయ్యేది, ఇప్పుడు వాటర్ ఫాల్లోనేమో 2 ఇయర్స్ వరకు క్లయింట్ అన్ని డబ్బులు పెట్టినా అసలు ఏం తయారైందని ఆయన చూడడానికి, మనం చూపించడానికి మన దగ్గర ఏం అవుట్పుట్ ఉండేది కాదు. హ్మ్. అలా దాన్ని రికవర్ చేయడం కోసం మనం ఎజైల్లో ఏం చేస్తున్నాము, ఎజైల్లో ఎలా ఉంటుంది అనేసి అంటే, ఇప్పుడు వాటర్ ఫాల్ స్టేజెస్ చూసాం కదా, ఈ ఎస్డిఎల్సిలో ఉండే ఈ బేసిక్ స్టేజెస్ని మీరు వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ స్టేజెస్లో కన్సిడర్ స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. యా, స్టెప్ అనుకోవచ్చు. బై స్టెప్. హ్మ్. సో ప్లానింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దే గో టు అనాలిసిస్ అయిపోయిన తర్వాత డిజైన్ అలాగా. ఆ! వెరాజ్ వెన్ ఎజైల్ కేమ్ ఇన్ టు పిక్చర్, అప్పుడు ఏమైందంటే, మీరు ఎప్పుడైనా స్ప్రింట్ రన్ గురించి విన్నారా? స్ప్రింట్ రన్ అంటే కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతా, మళ్ళీ ఆగుతా, మళ్ళీ మూవ్ అవుతా, మళ్ళీ ఫాస్ట్‌గా ఆగుతా. సో కొంచెం స్మాలర్ డిస్టెన్సెస్ని ఫాస్ట్గా పరిగెత్తడాన్ని వి కాల్ ఇట్ యాజ్ స్ప్రింట్ స్ప్రింట్. రన్. హ్మ్. సో దాన్ని ఎజైల్లో కూడా పెట్టారనమాట. సో ఎజైల్లో వచ్చేసరికి ఏమైపోయిందంటే, let me see. మనకి స్ప్రింట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ టైం డ్యూరేషన్ అని అనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనకి 100 మీటర్ రేస్ 200 మీటర్ రేస్ లాగా, ఇక్కడ మన దాన్ని టైం డ్యూరేషన్లా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒక స్ప్రింట్ని జనరల్గా ఎంత డిఫైన్ చేస్తామంట, 0 నుండి 4 వీక్స్ మధ్యలో డిఫైన్ చేస్తామంట. ఓకే. సో ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్కి ఒక ఫిక్స్డ్ టైం ఉండిద్ది. ఇప్పుడు ఇవాళ హ్మ్. నేను వచ్చి ఎజైల్ మోడల్లోని నేను నా స్ప్రింట్ 3 వీక్స్ అన్నాను అనుకోండి, హ్మ్. అప్పుడు ఏమైద్దంట, నేను ఈ 3 వారాల్లో ఏవైతే కంప్లీట్ చేయగలనో ఆ ప్రామిస్ మాత్రమే నేను క్లయింట్కి చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే, సైన్ అప్ ఫంక్షనాలిటీ, సైన్ ఇన్ ఫంక్షనాలిటీ, సర్చింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఫిల్టరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, పేమెంట్, ట్రాకింగ్ ఆఫ్ ఆర్డర్, మెసేజింగ్, రీఫండ్, ఓకే. ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు హ్మ్. వీటన్నిటిలోని నేను ఏది ప్రయారిటీ, ఏది ముందు ఇంపార్టెంట్ క్లయింట్కి అనేది అది క్లయింట్ డిసైడ్ చేయాలన్నమాట. సో హ్మ్. ఆ క్లయింట్ నే మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ ప్రొడక్ట్ ఓనర్స్. సో ఎవరైతే ఓకే. ఆ ప్రోడక్ట్ తయారు చేయించుకుంటున్నారో దే ఆర్ టర్మ్డ్ యాజ్ ప్రొడక్ట్ ఓనర్స్, అండ్ ద ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రయారిటైజింగ్ ద టాస్క్. సో ఇప్పుడు ఏది వాళ్ళకి ఇంపార్టెంట్ ఇందులో అని వాళ్ళు చెప్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ ఫంక్షనాలిటీస్ని తయారు చేయడం కోసం మాత్రమే ఆ 3 వారాలు పనిచేస్తాము. అది హ్మ్. అయిపోయిన తర్వాత, 3 వారాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఏంటి అవి తయారు చేస్తాం. సో క్లయింట్కి విజిబిలిటీ ఉంటుంది అనమాట, నేను ఈ 3 వారాల్లో ఇది రెడీ అయిపోయింది అది చూపిస్తాం క్లయింట్కి, ఇది తయారైపోయింది అని. నెక్స్ట్ ఓకే. అగైన్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెడతారు, దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తాము. హుహు. అంటే ఇప్పుడు ఒక లాగిన్ ఫంక్షనాలిటీ
హ్మ్. ఒక స్ప్రింట్‌లో మనం లాగిన్ ఫంక్షనాలిటీ అనుకుంటే అలా అది వరకు కంప్లీట్ చేసేసి క్లయింట్‌కి చూపిచ్చేస్తాం. అంతే గదా! అంతే. అంతే. సో, ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను బ్రాడ్ వేలో చెప్పాను కదా! సో, ఇప్పుడు హ్మ్. దాన్ని ఇందాక మనము రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని మాట్లాడుకున్నాం కదా! హ్మ్. సో, హ్మ్. వాటర్ ఫాల్‌లో వచ్చేసరికి ఏమయ్యేదంటే మొత్తం రిక్వైర్మెంట్స్ అన్నీ ఒకటేసారి క్లయింట్ చెప్పేసేవాడు. బిజినెస్ అనలిస్ట్ ఒకటేసారి పెద్ద డాక్యుమెంట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌ని తయారు చేసి మనకి ఇచ్చేసేవాళ్ళనమాట. ఆ! చేంజెస్ చేయటం గూడా ఉండదు దాంట్లో. దీంట్లో మనము చూసుకుంటా ఉంటాం కాబట్టి ఎజైల్‌లో చేంజెస్ గూడా యూజ్ ఉంటది. యూజ్ ఉంటది. అండ్ ఇక్కడేంటంటే డాక్యుమెంట్ ఉండదు. ఓకే. ఇక్కడ డాక్యుమెంట్ బదులు మనం ఏం చేస్తామంటే కొన్ని టూల్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్‌లో జీరా అండ్ అజ్యూర్ డెవాప్స్ అనేది బాగా ట్రెండింగ్ టూల్ అనమాట. సో, ఇక్కడ ఏమైద్దంటే హ్మ్. హ్మ్. ఓకే. ఈ జీరా నేను రేపు లాగిన్ చేసిందో చూపిస్తాను. ఇవాళ జస్ట్ మీకు యూజర్ స్టోరీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటదో చూపిస్తాను. సో, ఒక డాక్యుమెంట్ మొత్తంగా కాకుండా ఇక్కడ మనం ఏమంటాము ఎజైల్‌లో అంటే వి కాల్ ఇట్ యాస్ యూజర్ స్టోరీ అని అంటామనమాట. సో, యూజర్ ఓకే. స్టోరీ అంటే ఏదైనా ఒక ఫంక్షనాలిటీ గురించి మాత్రమే అది మాట్లాడుతది. హ్మ్. సో, యూజర్ స్టోరీస్‌లో ఏంటంటే, మన ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ నుండి ఆలోచిస్తాము. సో, మనం ఏది రాసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అడ్మిన్ అనుకోండి. ఒక అప్లికేషన్‌కి నేను ఒక అడ్మిన్ యూజర్‌ని అనుకోండి. అప్పుడు నేను హ్మ్. యాస్ ఎన్ అడ్మిన్ ఐ వాంట్ టు హ్యావ్ ద ప్రివిలేజెస్ టు యాడ్ ఎ యూజర్ ఆర్ డిలీట్ ఎ యూజర్ అలాగా. అదే నాకు ఒకవేళ హ్మ్. నేను ఒక నార్మల్ రీడ్ ఓన్లీ యూజర్. నేను జస్ట్ ఓన్లీ అప్లికేషన్‌లో ఓపెన్ చేసి నేను చదవగలను. నేను ఏం చేయలేను. అప్పుడు నేను యాస్ ఎ హ్మ్. రీడ్ ఓన్లీ యూజర్. ఇప్పుడు నేను ఒక ఓకే. కస్టమర్‌ని అనుకోండి. యాజ్ ఎ కస్టమర్ ఓకే. సపోర్ట్ టీమ్ అలా రాస్తామనమాట. సో, యాజ్ ఏ హ్మ్. మనం ఎలాంటి యూజర్ ఐ వాంట్ మన గోల్ ఏంటి? సో దట్ ఏం హ్మ్. ఫెచ్చింగ్ వస్తది మనకి? అది చేయడం వల్ల హ్మ్. మనకేంటి లాభం? ఈ డెఫినిషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనమాట. సో, ఓకే. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆ ఫంక్షనాలిటీ తయారైపోయింది అనే డెఫినిషన్ మనం డిఫైన్ చేయడం కోసము ఏంటి ఒక్క యూజర్ స్టోరీ ఎగ్జాంపుల్ కనిపించట్లేదు. యాహ్! యాహ్! ఇక్కడ చూడండి. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యూజర్ స్టోరీలో యాజ్ ఎ యూజర్ నాకేం కావాలో చెప్తాం. నెక్స్ట్ కింద యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటాడనమాట. సో, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఓకే. ఆ స్టోరీ కంప్లీట్ అయింది. కరెక్ట్‌గా పనిచేస్తుందని డెవలపర్ దేని మీద డిఫైన్ చేస్తాడు. టెస్టర్ అది టెస్ట్ చేసినప్పుడు ఓకే. ఇది పనిచేస్తుందని మనం ఎలా డిఫైన్ చేయాలి అనే దాన్ని మనము యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటామనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ యాజ్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు లాగిన్ టు ద అప్లికేషన్ సో దట్ ఐ కెన్ వ్యూ ద ప్రొడక్ట్స్ అని పెట్టాను అనుకోండి నా యూజర్ స్టోరీ. అప్పుడు నా హ్మ్. యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏమవ్వాలి? లైక్ ఇది తయారైంది అని చెప్పడానికి గివెన్ ఫస్ట్ ఇప్పుడు కస్టమర్‌గా లాగిన్ యాహ్! సో, ఇక్కడ ఆ! ఇక్కడ ఈ టర్మ్స్ ఉన్నాయి కదా! గివెన్, వెన్, దెన్ హ్మ్. అని. సో, దీన్ని హ్మ్. మనము బిహేవియర్ డ్రివెన్ మోడల్ అని అంటామనమాట. బీడీడీ ఓకే. బిహేవియర్ డ్రివెన్ డెవలప్‌మెంట్. సో, ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ నుండి మనం రాసే ఈ లాంగ్వేజ్‌ని బీడీడీ అని అంటారు. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఎలా రాస్తామంటే గివెన్ the user has provided valid credentials when ఓకే. user has clicked on login button then user should be able to log in successfully. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అలా చాలా సెట్ ఆఫ్ క్రైటీరియా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటి నెగిటివ్కి రాద్దాం అనుకుంటున్నాం అనుకోండి గివెన్ యూజర్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్వాలిడ్ గివెన్ క్రెడెన్షియల్స్ వెన్ ఆ! యూజర్ హ్యాస్ క్లిక్డ్ ఆన్ లాగిన్ బటన్ దెన్ యూజర్ షుడ్ బి డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్. ఓకే. సో కొన్ని ప్రాజెక్ట్స్లో ఇలా గివెన్ వెన్ దెన్తో రాస్తారు యాక్సెప్టెన్స్ క్రైటీరియా. కొంతమంది బద్దకిస్ట్ బిజినెస్ అనలిస్టులు ఉంటారు. వాళ్ళు హ్మ్. వేగ్ టర్మ్స్లో రాసిస్తారనమాట.
యాక్సెప్టెన్స్ హ్మ్. క్రైటీరియా యూజర్ షుడ్ బి ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ, యూజర్ షుడ్ నాట్ బి ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ, అలా వన్ లైన్లో రాస్తారు. ఓకే. ఒక గుడ్ యూజర్ స్టోరీ అంటే ఎ గుడ్ పర్ఫెక్ట్ యూజర్ స్టోరీ విల్ హ్యావ్ ద యూజర్ స్టోరీ అండ్ ఇట్స్ డిస్క్రిప్షన్ అండ్ యాహ్! అలాంగ్ విత్ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఓకే. ఎజైల్లో ఏమైందంటే ఇదివరకు వాటర్ఫాల్లో మీరు మీ బ్రదర్స్ ఆ టైంలో చూస్తుంటే ఎవరైనా సాఫ్ట్వేర్లో పనిచేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడు మీటింగ్స్లోనే ఉండేవాళ్ళు. హ్మ్. చాలా చాలా మీటింగ్స్ జరిగాయి. వాటర్ఫాల్లో ఏంటంటే పని తక్కువ, మీటింగ్స్ ఎక్కువ, డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉండేది. బట్ హ్మ్. అజైల్లోకి వచ్చేసరికి డాక్యుమెంటేషన్ తక్కువ, కాల్స్ని మినిమైజ్ చేయడం కోసం దే హ్యావ్ పుట్ సమ్ సెరమనీస్, సమ్ మీటింగ్స్ అనమాట. సెరమనీస్ ఆర్ నథింగ్ బట్ మీటింగ్స్. ఓకే. సో కొన్ని మీటింగ్స్ పెట్టారనమాట. సో ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మనకి వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఇవాళ నేను అప్లికేషన్ తయారు చేద్దామని స్టార్ట్ చేశాను అన్న రోజు నాకు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ జరుగుతుంది అనమాట. ఓకే. సో స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి, మనం ఏమి ప్రామిస్ చేస్తున్నాము ఆ 3 వారాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 వారాలు ఫిక్స్ చేసాం అనుకోండి, 3 వీక్స్లో మనం ఏమేమి కంప్లీట్ చేస్తామని క్లయింట్కి ప్రామిస్ చేసామో వాటి మీద ఒక్కొక్కటి తయారవడం కోసం ఎస్టిమేషన్స్ అని అంటారు అనమాట. ఎంత టైం ఓకే. పడుతుంది అనేది చెప్పాలి. సో ఇది హ్మ్. ఎంత టైం పట్టిద్ది అని ఎలా డిఫైన్ చేస్తారు అనేసి అంటే బేస్డ్ ఆన్ దిస్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఇది ఎంత ఓకే. కాంప్లెక్స్ ఫంక్షనాలిటీయో దాన్ని బట్టి మనం టైం ఎస్టిమేట్ ఇవ్వాలి. సో ఇది హ్మ్. రకరకాల ప్రాజెక్ట్స్లో రకరకాల వేస్ ఫాలో అవుతారు. కొంతమంది టీషర్ట్ సైజెస్ ఫాలో అవుతారు అనమాట. సో స్మాల్ ఓకే. అంటే 0 నుండి 3 డేస్లో కంప్లీట్ అయిపోయింది, మీడియం హ్మ్. అంటే 3 నుండి 5 డేస్, లార్జ్ అంటే 5 to 10 డేస్, ఓకే. అలా టీషర్ట్ సైజెస్ ఫాలో అవుతారు. కొంతమంది ఫిబోనాకీ సిరీస్ ఫాలో అవుతారు. సో మీకు ఫిబోనాకీ ఓకే. సిరీస్ అంటే తెలుసా? యాహ్! 2, 4, 8, 16 అట్లా ఎళ్తా ఉంటది. ఆహా! ఐ కాదు. థింక్. సో జస్ట్ ప్రీవియస్ నెంబర్‌ని యాడ్ చేసుకునేది ఫిబొనాకీ అనమాట. లైక్ 0 ఉందనుకోండి, నెక్స్ట్ 1 హ్మ్. ఉందనుకోండి. సో 0 + 1 ఎంత? 1. 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8, 8 8. + 3 13. సో ఇలాంటి సిరీస్‌ని వి కాల్ ఇట్ యాస్ ఫిబొనాకీ అనమాట. సో ఇందులో ఓకే. మేజర్‌గా మనం వాడే నంబర్స్ ఏంటంటే 1, 2, 3, 5, 8, 13 అనమాట. ఓకే. సో మనము యూజర్ స్టోరీ 1 ఆర్ 2 ఎప్పుడు ఇస్తామంటే చాలా చిన్న చేంజ్, జస్ట్ లైక్ కలర్ చేంజో లేకపోతే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చేంజెస్, లే ఓకే. వెరీ గంట నుండి ఒక రోజులో అయిపోయే పనుల్ని మనం 1, 2లో ఇస్తామన్నమాట. త్రీ ఓకే. 3 అండ్ 5 ఆర్ ద నెంబర్స్ దట్ వి గివ్ ఫర్ మీడియం స్టోరీస్. అంటే ఒక 2-3 హ్మ్. రోజులు మనం దాని మీద వర్క్ చేయాలి అన్నప్పుడు వి యూస్ 3 అండ్ 5. అండ్ ఓకే. 8 అండ్ 13 ఆర్ ఏంటంటే అది త్రూ అవుట్ ద స్ప్రింట్ పడుతుంది. అంటే ఇప్పుడు 3 వారాలు అనుకున్నాం అనుకోండి, 3 వారాలు మనం దాని మీద పని చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు వి గివ్ 8 ఆర్ 13 అనమాట. సో ఓకే. ఇప్పుడు జనరల్గా 8 ఆర్ 13కి వచ్చేసరికి ఏంటంటే అది ఆల్రెడీ పెద్దగా అయిపోయిందని మీనింగ్ కదా. మనం వాటర్ ఫాల్ నుండి హ్మ్. వచ్చిందే చిన్న చిన్నగా అప్లికేషన్స్ని తయారు చేయడం కోసం కదా. సో ఎప్పుడైతే హ్మ్. అది 8 ఆర్ 13 అవుతుందో దెన్ వి పుట్ ఇట్ అండర్ ఎపిక్ అనమాట. ఎపిక్. ఓకే. ఎపిక్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్. సో ఒకటేసారి మొత్తం ఇప్పుడు తయారు చేయాలంటే ఇప్పుడు 13 పాయింట్స్ ఇస్తున్నానంటే 3 వారాలు పనిచేయాలి. దాని బదులు నేను దాన్ని చిన్న చిన్న టాస్క్స్ డివైడ్ చేసుకుంటున్నాను అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫంక్షనాలిటీ అని మాట్లాడుతున్నప్పుడు లాగిన్తో పాటు ఫర్గాట్ యూజర్ నేమ్, ఫర్గాట్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నేను మొత్తం హ్మ్. లాగిన్కి నేను ఒకవేళ నా ఎస్టిమేషన్ లైక్ నేను 13 ఇచ్చేసాను అనుకోండి, అండ్ లైక్ ప్రొడక్ట్ ఓనర్కి ఏంటి ఇంకా ఏం అవ్వట్లేదు, చాలా టైం తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది. అదే నేను దీన్ని డివైడ్ చేశాను అనుకోండి, వ్యాలిడ్ లాగిన్కి ఒకటి, ఫర్గాట్ యూజర్ నేమ్ ఫ్లో ఒకటి, ఫర్గాట్ పాస్వర్డ్ ఫ్లో ఒకటి, 3 చేశాను అనుకోండి, అవుట్పుట్ కనిపిస్తుంది, క్లయింట్ హ్యాపీగా ఉంటారు. హ్మ్. సో అజైల్లో వీ ట్రై టు బ్రేక్ ద థింగ్స్ టు మోర్ అండ్ మోర్ స్మాలర్ పీసెస్ అనమాట. యాహ్! స్లైసింగ్ జరుగుతుంది రిక్వైర్మెంట్స్కి. సో గ్రూప్ హుహు. ఆఫ్ యూజర్ స్టోరీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎపిక్. 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 ఓకే. సో ఈ యూజర్ హ్మ్. స్టోరీని కొన్ని ప్రాజెక్ట్స్లో ఫీచర్ అని అంటారు, కొన్ని ప్రాజెక్ట్స్లో యూజర్ స్టోరీ అని అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ వైస్ హ్మ్. వెర్సా అనమాట. ఫీచర్ అన్నా యూజర్ స్టోరీ అన్నా ఒకటే, ఎపిక్ హ్మ్. మాత్రం ఎపిక్ అనే పేరే ఉంటుంది. అయితే ఓకే. ఎజైల్ వచ్చిన కొత్తలో ఏంటంటే లైక్ విడివిడిగా యూజర్ స్టోరీస్ అన్నీ క్రియేట్ చేసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడానికి కొంచెం బెటర్ ప్రాజెక్ట్స్, కొంచెం మంచి ప్రాజెక్ట్స్ అనుకోండి, హ్మ్. ప్రతిదాన్ని ఫస్ట్ ఒక ఎపిక్ నుండి స్టార్ట్ చేస్తారనమాట. అంటే లాగిన్ అని ఒక ఎపిక్ తీసుకొని దానిలో సబ్ యూజర్ స్టోరీస్ పెట్టుకుంటారు. నెక్స్ట్ సైన్ అప్, యాహ్!
అలా సెపరేట్ చేసుకొని గ్రూప్స్ లాగా డివైడ్ చేసుకుంటారనమాట. ఇఫ్ ద ప్రాజెక్ట్ ఇప్పుడు ఎవరు ఇదంతా చేస్తారు అంటే స్క్రమ్ మాస్టర్ అని ఒక పర్సన్ ఉంటారనమాట. హ్మ్. సో స్క్రమ్ మాస్టర్ వాటర్ ఫాల్ మోడల్లో మేనేజర్ ఎలాగో స్క్రమ్ హ్మ్. మాస్టర్ అలాంటి పర్సన్ అనమాట. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ లైక్ హ్మ్. బిజినెస్ అనలిస్ట్. business analyst is the person who writes the requirements, who writes the user stories. ఓకే. ఓకే, ప్రొడక్ట్ ఓనర్ ఇస్ ద పర్సన్ హూ విల్ ప్రయారిటైజ్ ద టాస్క్, అంటే ఏది ముందు అయ్యో! జరగాలి అనేది ఆయన ఓనర్. స్క్రమ్ హ్మ్. మాస్టర్ రోల్ ఏంటంటే అసలు టీం టైంకి డెలివర్ చేస్తుందా లేదా, పని చేస్తున్నారా లేదా, ఎస్టిమేషన్ హ్మ్. తగినట్టే ఉందా లేదా, అండ్ ఈ ఎపిక్స్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా లేకపోతే పర్మిషన్ రిలేటెడ్ వర్క్ ఫ్లో రిలేటెడ్, హీస్ జస్ట్ అ మేనేజర్ అంతే అనమాట. ఓకే. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఆల్ దీస్ సెరమనీస్. ఇప్పుడు మనం స్ప్రింట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడ హ్మ్. నుండి మొదలెట్టి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ వరకు అన్ని మీటింగ్స్కి హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఇనిషియేట్ కాల్స్ షెడ్యూల్ చేయడం కానీ, కాల్స్లో హ్మ్. మాట్లాడడం కానీ, ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. హ్మ్. సో హీస్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎ మేనేజర్. సో అప్పుడు మేనేజర్. సో అప్పుడు మనం స్ప్రింట్ ప్లానింగ్లోని మన టైం సెట్ చేసేసాము. లైక్ ఇంత డ్యూరేషన్ పడుతుంది ఒక్కొక్క యూజర్ స్టోరీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా స్ప్రింట్ 3 వీక్స్ వేసుకుంటే దానిలో ఒక 5 ఫంక్షనాలిటీస్ లైక్ 5 యూజర్ స్టోరీస్ ప్రామిస్ చేశాను అనుకోండి క్లయింట్కి. హ్మ్. ఆ 5 యూజర్ స్టోరీస్ మీద ఎవరెవరు ఎంత వర్క్ చేస్తున్నారు, డెవలపర్స్ ఎస్టిమేట్ ఇస్తారు, టెస్టింగ్ ఎస్టిమేట్ ఇస్తారు అనమాట. ఇద్దరు ఇస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఓన్లీ డెవలపర్సే ఇస్తారు. సో it ఓకే. changes from project, but the official like standard process is to take both the teams estimates అనమాట. డెవలపర్స్ ఎస్టిమేట్స్ ఉండాలి, టెస్టర్స్ ఎస్టిమేట్ ఉండాలి. స్పెషల్. హ్మ్. కొంతమంది ఫాలో అవుతారు అలా. సో హ్మ్. ఇప్పుడు నేను ఇక్కడ 3 వీక్స్ తీసుకున్నాను, 5 యూజర్ స్టోరీస్, మన టీంలో 5 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క యూజర్ స్టోరీ మీద వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు హ్మ్. రోజు అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు దీనిలో ఒక్కొక్క స్టోరీకి ఎంతెంత పాయింట్స్ ఇవ్వాలనే మీటింగ్, దీన్ని మనం స్ప్రింట్ ప్లానింగ్ అనుకున్నాం. సో ఎవరెవరు దేని మీద వర్క్ చేయాలి, ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ కూడా అంతే, కాస్ట్ ఈజ్ ఆల్రెడీ కవర్డ్ బై ద మేనేజర్ అను మేనేజ్. క్లయింట్కి ఇచ్చే డబ్బులు అది సపరేట్, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇంపార్టెంట్ హ్మ్. ఈజ్ ఎంత టైం పడుతుంది, ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, దట్ కమ్స్ హ్మ్. అండర్ స్ప్రింట్ ప్లానింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ స్ప్రింట్ స్టార్ట్ అయిపోయిందంటే ఇవాళ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను, ఇవాళ డే 1. సో అప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను ఇవాళ అనేది కూడా డిస్కస్ చేసుకోవాలి కదా, అండ్ ఎవ్రీ డే డిస్కస్ చేసుకోవాలి. మనం ఏం చేసాము నిన్న, ఇవాళ ఏం చేయబోతున్నాము, ఈ థింగ్స్ని హ్మ్. మనం డిస్కస్ చేసుకోవడం కోసం మనకు ఒక కాల్ ఉంటుంది, దాన్ని మనము స్టాండప్ కాల్ అంటాం అనమాట, డైలీ యాహ్! స్టాండప్ కాల్. సో ఈ కాల్ వచ్చేసరికి ఓన్లీ 15 మినిట్స్కి మాత్రమే తగ్గించేసాం మనం ఎజైల్లోని. హ్మ్. ఇదివరకు ఎజైల్. ఎజైల్లో వాటర్ ఫాల్లో ఉన్నప్పుడు అయితే మాట్లాడుకుంటూనే ఉంటారు అనమాట గంటలు గంటలు. సో టు రిడ్యూస్ హ్మ్. దట్, ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ సింపుల్గా స్క్రమ్ మాస్టర్ ఉంటారు కదా, సో రేపు కానీ నేను చూపిస్తాను జీరా టూలో. సో అందులో ఒక హ్మ్. బోర్డు ఉంటుంది అనమాట, దానిలో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు, ఏ స్టేట్లో ఉన్నాయి, అంత సబ్ స్టేజెస్ కనిపిస్తాయి. సో ఆ స్టేజెస్ చూసి స్క్రమ్ మాస్టర్ అడుగుతారు అనమాట, వాట్ ఈస్ ద అప్డేట్. కొన్ని ప్రాజెక్ట్స్ ఇండివిజువల్గా మనమే చెప్తాము, లైక్ 1 by 1 వెళ్తుంది అనమాట. సో ఇవాళ ఓకే. నిన్న నేను దీని మీద వర్క్ చేశాను, ఇవాళ దీని మీద వర్క్ చేస్తున్నాను, అంతే. ఎక్కువ ఏం డిస్కస్ చేయరు ఆ కాల్స్లో. సో ఓకే. అది స్టాండప్ అంటే కాల్. పలానా రోజు ఐ మీన్ ఈరోజు దీని వరకు వర్క్ చేశానన్నట్టు స్టాండప్ చెప్పడం. అంతే. సో ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇవాళ నేను సెర్చ్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తున్నాను అనుకోండి, లైక్ హ్మ్. ప్రతి యూజర్ స్టోరీకి ఒక నెంబర్ ఉండిద్ది అనమాట, ఓకే. ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ హ్మ్. చెప్తామన్నమాట, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ యూజర్ స్టోరీ అండ్ ఐ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ బై టుడే, ఆర్ టైం ఎక్కువ పడుతుంది అనుకోండి, ఇట్ విల్ టేక్ 2 more days. హ్మ్. ఎస్టర్డే హ్యావ్ టెస్టెడ్ దీస్ టెస్ట్ కేసెస్, అలా ఏదో ఒకటి మనం అప్డేట్ ఇవ్వాలన్నమాట మన సైడ్ నుండి ఓకే. స్టాండప్ కాల్లో. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్లో దే స్టిల్ ఫాలో లైక్ ఈవినింగ్ కాల్స్ కూడా, లైక్ ఈవినింగ్ డే ఎండ్ అయ్యే లోపల. బట్ నౌ డేస్ అసలు చాలా ప్రాజెక్ట్స్ తగ్గిపోయింది. డైలీ స్టేటస్ కాల్ ఏంటంటే సాయంత్రం జరుగుతుంది, స్టాండప్ కాల్ ఏమో మార్నింగ్ జరుగుతుంది. మార్నింగ్. ఇది ఈ మధ్య అసలు ఫాలో అవ్వట్లేదు స్టేటస్ కాల్, బట్ జస్ట్ ఆ! రిమెంబర్ ఇట్. సో స్టేటస్ కాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం 3 వారాలు అనుకున్నాం కదా, సో హుహు. 3 వారాల్లో 2 వారాలు అయిపోయింది, 3వ వారానికి వచ్చినప్పుడు అసలు మనం అనుకునేవన్నీ తయారు చేయగలుగుతున్నామా లేదా అని ఒక లుక్ ఇచ్చుకోవాలన్నమాట. లైక్ వీఆర్ జస్ట్ ఓకే. చెకింగ్ బ్యాక్, మనం అనుకున్నవన్నీ సాధిస్తామా లేదా. హ్మ్. ఒకవేళ ఏమన్నా కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, వీల్ గివ్ డెమో టు ద క్లయింట్ అనమాట.
సో ప్రొడక్ట్ ఓనర్కి చూపిస్తాము, ఈ ఓకే. ఫంక్షనాలిటీ తయారు చేస్తాము, ఇది ఇలా బాగానే పనిచేస్తుంది, ఇది ఇదని. సో జనరల్గా డెమో ఎవరు ఇస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెస్టర్స్ ఇస్తారు, బికాస్ వీఆర్ ద వన్ హూ హెస్ టెస్టెడ్ ఇట్ కదా. సో మనకి అవును. ఇప్పుడు క్లయింట్కి కోడ్ చూపిస్తే ఏం అర్థమైంది తెలియదు కదా. అవును. అప్లికేషన్ ఓపెన్ చేసి ఇది నొక్కితే ఇది అవుతుందని చూపించాలి. సో ఓకే. డెమో మోస్ట్లీ టెస్టర్స్ ఇస్తారు. సో హ్మ్. స్ప్రింట్ రివ్యూ అనే థర్డ్ వీక్, లైక్ లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్, ఇప్పుడు 2 వీక్స్ ఉంటే సెకండ్ వీక్లోని, 3 వీక్స్ ఉంటే థర్డ్ వీక్లోని. సో లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్లో జరిగే మీటింగ్ని వి కాల్ ఇట్ యాజ్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అనమాట. సో ఈ ఓకే. రివ్యూ మీటింగ్లో ఏం చేస్తాము అనేసి అంటే, we try to discuss about like what is ready, ఏమి తయారైపోయింది, అండ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ రెడీ, ఇంక అవ్వదు, ఇంక ఈ వారం చేసినా కూడా ఆ పని అవ్వదు అనే విషయం మనకు అర్థమైపోయింది అనుకోండి, వీ హ్యావ్ టు హ్మ్. మేక్ ఏ పాయింట్ అనమాట. సో ఇది నేను ఇప్పుడు హ్మ్. చేయలేను, నెక్స్ట్ వచ్చే 3 వారాల్లో చేస్తాను, క్లయింట్కి ఏమన్నా ఓకే. ప్రాబ్లమా. సో ఆ డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. సో డెమోస్ హుహు. అండ్ వెరిఫైయింగ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్. హ్మ్. Meet the estimation. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 వారాలు అనుకున్నాం. మూడో వారంలో ఈ మీటింగ్ జరిగింది. ఒకవేళ క్లయింట్ ఒప్పుకున్నారనుకోండి, ఏదైనా జరగకపోతే దాన్ని నెక్స్ట్ 3 వీక్స్‌కి మూవ్ చేస్తాము. లేదు క్లయింట్ హ్మ్. కావాలి అంటే వర్క్ ఎక్స్టెండ్ చేసుకొని వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ అంతే. అంటే స్ప్రింట్ ఎక్స్‌టెండ్ చేస్తారా? స్ప్రింట్ ఎక్స్టెండ్ చేయరు. ఆ ఒక్క హ్మ్. స్టోరీ ఏదైతే మిగిలిపోతదో దాన్ని నెక్స్ట్ ఆ! 3 వీక్స్‌లోకి, ఆ వీక్స్ దానిలో కన్సిడర్ చేస్తారనమాట, అప్పుడు ఓకే. చేద్దాము అని. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు నా 3 వారాలు అయిపోయిన తర్వాత అసలు నేను ఈ స్ప్రింట్ అంతా నేను బానే పనిచేశానా లేదా? రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటామనమాట. సో, రెట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి చూసుకోవడం, అసలు వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో, ఈ యాహ్! రెట్రోస్పెక్టివ్ మీటింగ్‌లో మనం ఏం డిస్కస్ చేస్తామంట? వాట్ వెంట్ గుడ్? వాట్ వెంట్ బ్యాడ్? అండ్ వాట్ ఆర్ ద ఇంప్రూవ్‌మెంట్స్ దట్ వీ కెన్ బ్రింగ్. ఓకే. సో, ఇది హ్మ్. చేయడం కోసం ఏం చేస్తాము అనేసంటే, వాట్ వెంట్ ఒక స్క్రమ్ మాస్టర్ అని చెప్పాను కదా, హూ ఇస్ లైక్ మేనేజర్, ఆయన ఒక హ్మ్. రెట్రోస్పెక్టివ్ మీటింగ్ పెడతారనమాట. సో ఆ మీటింగ్ పెట్టి, ఒక్కొక్క, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ క్రియేటివ్ యువర్ స్క్రమ్ మాస్టర్ ఈస్. కొంతమంది ఫార్మల్గా ఒక ఎక్సెల్ షీట్ తీసి ఇందులో రాసేయండి అని అంటారు. మా ప్రాజెక్ట్లోనేమో మా స్క్రమ్ మాస్టర్ అసలు చాలా లైక్ హైలీ క్రియేటివ్ పర్సన్ అనమాట. ఆయన ఒక్కొక్క వారం ఒక్కొక్కలా పెడతారు. సో కొన్ని బోర్డ్స్ తయారు చేసి అందులో సమ్ పజిల్స్లా పెట్టి అక్కడ రాయమండం, సమ్ గేమ్స్ కండక్ట్ చేయడం, అలా ఓకే. కొంచెం ఫన్ ప్రాసెస్లో ఇట్ హ్యాపెన్స్ ఇఫ్ ది స్క్రమ్ మాస్టర్ ఇస్ గుడ్. బట్ ఇఫ్ ఓకే. నాట్, లైక్ నార్మల్ ఫార్మల్గా వెళ్ళిపోద్ది అనమాట. వాట్ వెంట్ గుడ్, వాట్ వెంట్ బ్యాడ్, అండ్ మనం ఏం బట్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాగలము అనేది డిస్కస్ చేస్తామన్నమాట. హ్మ్. రేపు చూపిస్తా, రేపు జీరాను ఇవి అసలు రియల్ టైంలో ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ అది చూపిస్తా రేపు. ఓకే. సో మన స్ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ జరుగుతుంది, ఇవి డిస్కస్ చేస్తాం, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి, నెక్స్ట్ స్ప్రింట్ 2కి వెళ్తున్నాం. సో స్ప్రింట్ హ్మ్. 2కి వెళ్ళినప్పుడు మళ్ళీ మన స్ప్రింట్ ప్లానింగ్కి వెళ్ళి మనం ఏమేమి ఈ స్ప్రింట్లో కంప్లీట్ చేయాలి, పోయిన దానిలో ఏదైనా మిగిలిపోయింది అనుకోండి దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ మనం ఎస్టిమేషన్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు 4 కొత్తవి తీసుకుంటున్నామా లేకపోతే 3 కొత్తవి తీసుకుంటున్నామా, మనం ఎన్ని తీసుకుంటున్నామో అని తీసుకొని దానికి ఎస్టిమేషన్స్ ప్రొవైడ్ చేయడం, మళ్ళీ స్టాండప్ కాల్, అలా ఇటరేటివ్గా జరుగుతూ ఉంటుంది అనమాట. హ్మ్. సో అప్లికేషన్ అంతా ఒకటేసారి తయారవకుండా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఓకే. ఓకేనా. సో హ్మ్. దిస్ ఈజ్ మచ్ అబౌట్ ఎజైల్. అయితే ఈ డాక్యుమెంట్స్ పంపిస్తాను. సో హ్మ్. ఇప్పుడు ఏవైతే తయారవ్వలేదో, ఇప్పుడు మన దగ్గర 100 రిక్వైర్మెంట్స్ బ్యాక్‌లాగ్. ఉన్నాయి. 100 రిక్వైర్మెంట్స్లో ఓన్లీ ఒక 5 మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం కదా. సో మిగిలిన హ్మ్. 95 మనం ఏమంటామంటే వి టర్మ్ దెమ్ యాస్ బ్యాక్లాగ్స్. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇంకా వినే ఓపిక ఉందా? హ్మ్. అయితే ఓకే. సో ఎక్కువ అయిపోయింది వాళ్ళకి నా వల్ల కాదు అన్నప్పుడు చెప్పండి, ఓకేనా. సరే. సో నెక్స్ట్ మనకి ఏంటంటే వీ హ్యావ్ వివి మోడల్ చూస్తుంటారు కదా. సో వివి ఆ! మోడల్లో ఏంటి, లైక్ ప్యారలల్గా టెస్టింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా. సో యాహ్! ఇప్పటికీ జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ఇది ఒక ఎజైల్లో ఒక పార్ట్ లాగా అయిపోయింది వివి మోడల్. సో అందుకే దానికి స్పెసిఫిక్గా దాన్ని ఇప్పుడు ఎవరు వాడట్లేదు. హ్మ్. సో
దాన్ని మనం ఏమనొచ్చంటే లైక్ ఎవ్రీ స్టేజ్‌లో జరిగే టెస్టింగ్‌ని వి కాల్ ఇట్ యాస్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. యాహ్! సో, ఇప్పుడు మనము డెవలపర్స్ ఉన్నారు కదా! సో, డెవలపర్స్ వాళ్ళు ఒక టీమ్‌లో 10 మెంబర్స్ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫంక్షనాలిటీ మీద వర్క్ చేస్తా ఉంటారు. యాహ్! సో, వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాసుకున్న కోడ్ అసలు వాళ్ళు రాసుకుంది పని చేస్తుందా లేదా అని డెవలపర్స్ తనంతట తాను వెరిఫై చేసుకునే టెస్టింగ్‌ని వి కాల్ ఇట్ యాస్ యూనిట్ టెస్టింగ్. సో, యూనిట్ టెస్టింగ్ ఈస్ ప్యూర్‌లీ డన్ బై డెవలపర్స్ అండ్ దే విల్ ట్రై టు వెరిఫై వాట్ దే హ్యావ్ డన్. వాళ్ళు ఏం రాసారో అదే పని చేస్తుందా లేదని వాళ్ళంతట వాళ్ళు చెక్ చేసుకోవడాన్ని వి కాల్ ఇట్ యాస్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్ట్. ఓకే. యాహ్! సో, ఈ యూనిట్ టెస్టింగ్‌లో మనకేంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే అవి బ్రాంచ్ కవరేజ్, డెసిషన్ కవరేజ్ అండ్ స్టేట్మెంట్ కవరేజ్. సో, చిన్నప్పుడు ఎప్పుడైనా ఫ్లో చార్ట్స్ చూసారా? ఆ! చూశాను. సో, ఇప్పుడు ఐ మీన్ యాహ్! ఫస్ట్ ఒక ఐ మీన్ ఉంటది గదా! ఎట్లా చెప్పొచ్చు? ఒక మెయిన్ నుంచి 2, 3 సబ్ పార్ట్స్ అవుతాయి. ఒక ఫ్లో చార్ట్ అంటే ఆ! లైక్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్ అనమాట. ఇప్పుడు హ్మ్. నేను సింపుల్‌గా ఒక ఎడిషన్ ప్రోగ్రామే చేయాలనుకోండి. సో, ఎడిషన్ ప్రోగ్రామ్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామాటికల్ లాంగ్వేజెస్‌కొచ్చేసరికేంటంటే సింటాక్స్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చేమో కానీ, లాజికల్ థింకింగ్ అనేది మాత్రం సేమ్ త్రూఅవుట్ ఎనీ సేమ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జస్ట్ ఓకే. మనకి లాజికల్ థింకింగ్ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ ప్రోగ్రామ్ 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి. యాడ్ చేసి అవుట్‌పుట్ ఇవ్వాలి. సో, దానికి నాకు కావాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ నెంబర్ ఏంటి? సెకండ్ నెంబర్ ఏంటి? సెకండ్ అట్లా ఉందండి. యాడ్ చేయాలి. సమ్ తీసుకోవాలి, ఇవ్వాలి. దీస్ ఆర్ ద స్టెప్ హ్మ్. బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని ఫస్ట్ మనం అల్గారిథమ్స్‌లో పెట్టుకొని నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఇందాక చెప్పాను కదా! హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ అని 2 డాక్యుమెంట్స్ తయారు చేస్తారు అని. యాహ్! సో, అందులో డెవలపర్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే ఇలానే యూజ్ కేసెస్ అండ్ ఫ్లో చార్ట్స్, ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ అలా వాళ్ళకి రకరకాలవి ఉంటాయన్నమాట. అవి వాళ్ళు తయారు చేసుకుంటారు. సో, ఇప్పుడు డెవలపర్ ఏంటంటే అతను రాసుకున్నది అతను టెస్ట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేయాలనుకోండి పని చేస్తుందా లేదా అని. ఏమని టెస్ట్ చేస్తాను నేను? అని యూనిట్ టెస్ట్ కింద చేస్తాము. యాహ్! మనం ఏం ఫస్ట్ రాసుకుంటే అది టెస్ట్ చేసుకుంటే అది యూనిట్ టెస్ట్ కదా! సో, హ్మ్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డెసిషన్స్ ఉన్నాయనుకోండి. సో, 3 టైప్స్ ఆఫ్ ఆ యూనిట్ టెస్టింగ్‌లో మనం వాడే టెక్నిక్స్‌ని వి కాల్ దెమ్ యాస్ వైట్ బాక్స్ టెక్నిక్స్ అనమాట. వైట్ బాక్స్ ఓకే. టెస్టింగ్ టెక్నిక్స్ అని అంటాం. సో, అందులో హ్మ్. ఒకటొచ్చేసరికి డెసిషన్ కవరేజ్, ఇంకోటి స్టేట్మెంట్ కవరేజ్, ఇంకోటి బ్రాంచ్ కవరేజ్ అన్న, డెసిషన్ కవరేజ్ అన్న ఒకలానే సిమిలర్‌గా ఉంటది. బట్ హ్మ్. డెసిషన్ కవరేజ్ అండ్ స్టేట్మెంట్ కవరేజ్ గుర్తుపెట్టుకోండి. సో, ఆ! ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ పెద్దది చేద్దాం. యాహ్! సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? షుడ్ ఐ రిజైన్? ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావు? నాకు నచ్చలేదా? హ్మ్. సాలరీ తక్కువుందా? సో, ఇలాంటి స్టేజెస్ ఇలాంటి ఒక కోడ్ ఉందనుకుందాం. ఇప్పుడు డెసిషన్ మేకింగ్. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేయాలనుకోండి. ఫస్ట్ నేను హ్మ్. నాకు నచ్చలేదు అనే విషయాన్ని ఫిక్స్ చేసుకొని ఐ విల్ స్టార్ట్ డూయింగ్ అనమాట. అప్పుడు నా ఫ్లో ఎలా ఎళ్తుంది? ఎక్కడెక్కడికెళ్తున్నాను? హ్మ్. అది వెరిఫై చేసుకుంటాను. నచ్చలేదు, కొత్త ఆఫర్ లేకపోతే ఏంటి? ఉంటే ఏంటి? ఓకే. నో. అదేనా సాలరీ తక్కువుంటే ఏంటి? అదే ఇన్‌పుట్స్ ప్రకారం జూస్తే ఇది ఎగ్జాంపుల్ కన్నా లైక్ ఏదైనా ఈజీ ఎగ్జాంపుల్ ఉంటే కొంచెం పోనీ ఇదే తీసుకుందాంలే. ఇక్కడేంటి ల్యాంప్ పని చేయట్లేదు అంటున్నాడు. సో, యాహ్! ల్యాంప్ పని చేయట్లేదంటే పని చేస్తుందా లేదా అని చెక్ చేయాలనుకోని మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్లగ్ పెట్టి చూస్తాం. ప్లగ్ హ్మ్. పెట్టి చూసినప్పుడు ఎలిగితే ఓకే. ఫైన్. కానీ అప్పుడు మనకేదైనా కాలిపోయినట్టు కనిపిస్తుందనుకోండి, ల్యాంప్‌ని రిపేర్ యాహ్! చేయాలి. లేదు అనంటే ఇచ్చేస్తాం. సో, హ్మ్. ఒకసారి ఇన్‌పుట్స్ అన్నీ ఈ సినారియోకొచ్చేలాగా ఇస్తాడు. సో, ఇప్పుడు ఓకే. డివిజన్ ఉందనుకోండి. డివిజన్‌లో 0 ఉండకూడదు కదా కింద. సో, యాహ్! 0 అవ్వకుండా ఉండేలాగా ఇన్‌పుట్స్ ఒకసారిస్తాడు. 0 ఉండేలాగా ఇన్‌పుట్స్ ఒకసారిస్తాడు. సో, యాహ్! ఇందులో ఉండే ఎవ్రీ రెక్టాంగిల్ బ్లాక్స్‌ని వి కాల్ ఇట్ యాస్ స్టేట్మెంట్స్ అనమాట. హ్మ్. అండ్ ఎవ్రీ రాంబస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డెసిషన్ బాక్స్. హ్మ్. సో, ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్‌పుట్స్ వల్ల ఇచ్చిన ఇన్‌పుట్ మనం ఏదైతే కన్సిడర్ చేసుకొని మనం ఫ్లో స్టార్ట్ చేస్తున్నామో దానివల్ల ఆల్ స్టేట్మెంట్స్ కవరేజ్ అవుతున్నాయా లేదా? హ్మ్. ఓకే. స్టేట్మెంట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా చెక్ చేసుకోవడమే స్టేట్మెంట్ కవరేజ్. అండ్ హ్మ్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లైక్ పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 కేసెస్ రాయగలుగుతున్నామా లేదా, కోడ్ వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోవడము
ఈస్ కాల్డ్ ఆ! యాస్ డెసిషన్ స్టేట్మెంట్. కవరేజ్. ఓకే. డెసిషన్ కవరేజ్. సో, ఎప్పుడైతే డెసిషన్ వస్తదో, సో, పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 అటువైపు, యాహ్! ఇటువైపు 2 చూసుకోవాలి. స్టేట్మెంట్స్ అంటే జస్ట్ ఆల్ ద రెక్టాంగిల్ బాక్సెస్‌కెళ్తుందా లేదా. సో, అది హ్మ్. మనం అంత పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ అది డెవలపర్ చేస్తారు కాబట్టి. సో, హ్మ్. వాళ్ళకేంటంటే ఇంకా లైక్ ఈ వైట్ బాక్స్ టెస్టింగ్‌తో పాటు వాళ్ళకి సర్టెన్ టూల్స్ ఉంటాయి. లైక్ సోనార్ క్యూబ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? సో, ఏం లేదు. ఆహ్, లేదు. సో, సోనార్ క్యూబ్ అలాంటి కొన్ని స్టాటిక్ టెస్టింగ్ అని అంటాం. అంటే అప్లికేషన్ ఇంకా తయారవ్వకముందే మనం కోడ్‌ని గనక లేకపోతే రిక్వైర్మెంట్స్‌ని చూసి కానీ, మన డిజైన్ డాక్యుమెంట్స్‌ని చూసి కానీ, కోడ్ రన్ చేయకుండా మనము ఓన్లీ విత్ బై అబ్జర్వింగ్ అవర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, బై అబ్జర్వింగ్ అవర్ కోడ్, బై అబ్జర్వింగ్ అవర్ డిజైన్ డాక్యుమెంట్స్ కనుక మనము ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ చేస్తే దాన్ని వి కాల్ ఇట్ యాస్ స్టాటిక్ టెస్టింగ్ అనమాట. ఓకే. సో వైట్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో నో. వైట్ బాక్స్ టెస్టింగ్ డజంట్ కమ్స్ అండర్ స్టాటిక్ టెస్టింగ్ బికాజ్ ఇక్కడ మనం కోడ్ ఇన్పుట్స్ ఇచ్చి రన్ చేస్తాం కదా. సో యాహ్! ఇన్పుట్స్ ఇచ్చి మనం రన్ చేస్తున్నప్పుడు ఇట్ బికమ్స్ బ్లాక్ డైనమిక్ బాక్స్ టెస్టింగ్. టెస్టింగ్. యా. నో. బ్లాక్ హ్మ్. బాక్స్ టెస్టింగ్ ఇస్ వాట్ టెస్టర్స్ విల్ డూ. అది చెప్తాను ఇప్పుడు. హ్మ్. ఓకే. డైనమిక్ ఇప్పుడు టెస్టింగ్. ఇది మొత్తం చేసే డెవలపర్స్ కదా! బ్రాంచ్ టెస్టింగ్ గాని, అదే బ్రాంచ్ ఆర్ డెసిషన్ గాని, స్టేట్మెంట్ గాని ఈ డెవలపర్స్ చేసుకుంటారు. డెవలపర్స్ చేసుకుంటారు. ఓన్లీ డెవలపర్సే మాత్రమే చేస్తారు. వాళ్ళు చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ యూనిట్ టెస్టింగ్. కానీ ఇప్పటివరకు యాహ్! ఏంటంటే డెవలపర్ ఏం రాసాడో అతను చెక్ చేసుకున్నారు. అది బానే పనిచేస్తుంది. హ్మ్. వేరే వాళ్ళు ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సైన్ అప్ ఒకళ్ళు తయారు చేశారు. సైన్ ఇన్ ఒకళ్ళు తయారు చేశారు. ఇద్దరు వాళ్ళు ట్రై చేసినప్పుడు బానే పనిచేస్తుంది. కానీ వాళ్ళిద్దరు కోడ్ హ్మ్. కంబైన్ చేస్తేనేగా అప్లికేషన్ తయారయ్యిద్ది. కంబైన్ ఆ! చేశారు. సో, కంబైన్ చేసినప్పుడు కూడా పని చేస్తుందా లేదా అని చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే కలపడం. సో when you are adding more than one modules, then it becomes integration. So when you are adding more than one module, అప్పుడు అప్లికేషన్ బాగానే పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడం ఇంటిగ్రేషన్ అయినప్పుడు. అక్కడ బోత్ డెవలపర్స్ అండ్ డెవలపర్స్ కూడా చెక్ చేసుకుంటారు. మనం కూడా చెక్ చేసుకుంటాం అనమాట, బాగానే ఆ! పనిచేస్తుందా లేదా అని. ఓకే. దాన్ని మనం ఓకే. ఇంటిగ్రేషన్ అంటాము. అండ్ వన్స్ అన్ని మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయిపోయినాయి, అంతా పర్ఫెక్ట్‌గా ఉందన్నప్పుడు దే విల్ మూవ్ ఇట్ ఇంటూ యూఏటీ ఎన్విరాన్మెంట్. అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సారీ, యూఏటీ అని వస్తుంది. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో, టెస్టింగ్ హ్మ్. ఎన్విరాన్మెంట్ కానీ, క్యూఏ ఎన్విరాన్మెంట్ కానీ అని అంటారు. ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ నథింగ్ బట్ ద సర్వర్ ఆన్ విచ్ ద కోడ్ ఈస్ డిప్లాయిడ్ అనమాట. ఆ డిఫరెన్స్ ఓకే. మనకెలా తెలుస్తది? మనకేమి లైక్ నాలెడ్జ్ ఆ సర్వర్ ఏంటి అదంతా మనకు తెలీదు కదా. మనకేంటి బండ గుర్తు అనేసంటే ది యూఆర్ఎల్. సో, ఇప్పుడు యూఆర్ఎల్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకటుందా QA.procureODX.com అని ఉంది. సో, హ్మ్. క్యూఏ డాట్ అని ఉంది అంటే క్యూఏ ఈజ్ ఫర్ టెస్టింగ్ టీమ్. సో, ఇదొక టెస్ట్ ఓకే. ఎన్విరాన్మెంట్. అదే నాకు డైరెక్ట్‌గా ప్రొక్యూర్. procureodx.com ఉందనుకోండి, దట్ ఈస్ మై ప్రొడక్షన్. అంటే దాని ముందు ఏమీ లేదు. అదే డెవలపర్స్ది ఓకే. అనుకోండి, డెవ్ డాట్ అని ఉంటుంది. కానీ డెవలపర్ ఎన్విరాన్మెంట్ కను ఇంటిగ్రేషన్ ఎన్విరాన్మెంట్కి బయట యాక్సెస్ ఉండదన్నమాట. ఓన్లీ ఓకే. ఆ సిస్టంలో ఆ వీపీఎన్లో ఉన్నప్పుడు మాత్రమే దాదాపు డెవ్ అండ్ ఇంట్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓన్లీ అంటే చేంజెస్ చేసుకోకుండా సేమ్ అంటే ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేయకుండా అంటే చూసుకుంటారు బయట కదా! వాళ్ళకి కోడ్ కనిపించకుండా అవుట్ ఆఫ్ అవర్ యాహ్! టీమ్. హ్మ్. అండ్ అవేంటంటే చిన్న సైజ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ప్రతి దానికి నేను డేటాబేస్ ఎంత ఇప్పుడు నేను ఎంత డేటాబేస్ కొన్నానో, ఆ డేటాబేస్ మొత్తాన్ని నేను డబ్బులు కడతా ఉండాలి కదా. సో, ఇప్పుడు హ్మ్. డెవ్‌లో ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళు ఓన్లీ చిన్న చిన్న మాడ్యూల్స్‌గానే కదా తయారు చేస్తారు. సో, హ్మ్. వాళ్ళకంత ఎక్కువ డేటాబేస్ అక్కర్లేదు. సో, అక్కడ మనీ కొంచెం హ్మ్. తగ్గించడానికి చిన్న చిన్న సర్వర్స్ చిన్న చిన్నవి వాడుకుంటారనమాట. ఓకే. టెస్టింగ్ లైక్ మనం టెస్ట్ చేసేదేంటి? లైక్ ఎండ్ యూజర్ వాడేది కదా. సో, ఎండ్ హ్మ్. యూజర్‌కి ఎలా ఉందో సేమ్ అలాంటి రెప్లికానే మనకు ఉంచుకోవాలి కదా. సో, ఇప్పుడు ప్రొడక్షన్‌లో ఎలా ఉందో యాహ్! లైక్ లైవ్ పీపుల్ ఎలా వాడుతున్నారో అలానే మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉండడానికి చూస్తారనమాట. హ్మ్. సో, ఇక్కడ యూఆర్ఎల్స్‌లో డెవ్ డాట్ అని ఉంటే అది డెవలప్‌మెంట్ యూఆర్ఎల్. అంటే డెవ్ టీమ్ చేసుకునేది. ఇంట్ అన్నా హ్మ్. కూడా డెవ్ టీమ్ చేసుకునేదే. కానీ డెవ్ కన్నా హ్మ్. కొంచెం పెద్ద ఎన్విరాన్మెంట్. ఓకే. అండ్ క్యూఏ వచ్చేసరికి క్యూఏ మనం టెస్టింగ్. టెస్టింగ్‌కి. కానీ దీనికి ఇంకా రకరకాల పేర్లు ఉంటాయన్నమాట. క్యూఏ అనినా, సిట్ అని ఉన్ననా, హ్మ్. యూఏటీ అని ఓకే. ఉన్నా, ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో ఒక్కొక్క నేమ్ పెడతారన్నమాట. స్టేజ్. సో, ఇట్లా ఏదున్నా సరే ఇట్ బిలాంగ్స్ టు అస్ అనమాట. డెవ్ అండ్ ఇంట్ ఓకే. కాకుండా ఇంక ఏదున్నా సరే అది ఒక టెస్టర్‌కి సంబంధించిందే. ఓకే.
ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో ఒక్కొక్క పేర్లు డిఫరెన్స్ ఉంటదనమాట. బట్ ఎవరితోనైనా అడిగేటప్పుడు మనకి ఏం అడగాలి, అది క్యూఏనా అలా కాకుండా వాట్ ఈస్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ యూఆర్ఎల్ అని అడిగారనుకోండి, వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఏం ఓకే. అడుగుతున్నారో మనకది తెలుస్తది. హ్మ్. ఓకే. సో, అది ఎన్విరాన్మెంట్. అండ్ నేను ఇది చెప్పే ముందు ఐ ఫర్గాట్ సే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అది రేపు చెప్తాను. సో, ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లోనేమో బోత్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఫ్లో చూస్తారనమాట. ఎక్కువ కాన్సంట్రేషన్ ఒక దాని నుండి ఇంకో దానికి నావిగేట్ అయ్యేటప్పుడు బానే అవుతుందా లేదా? హ్మ్. సో, ఇప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ట్రాకింగ్‌కి ఎళ్ళగెళ్ళినప్పుడు నాకు అప్డేట్స్ కనిపిస్తున్నాయా లేదా? నేను ఆ! ఆర్డర్ కార్ట్‌కి యాడ్ చేసుకొని పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు పేమెంట్ ఫ్లో స్మూత్‌గా అవుతుందా లేదా? వెన్ యూర్ కంబైనింగ్ ఓకే. మాడ్యూల్స్ ఆ ఫ్లోని వెరిఫై అంటే చేస్తాము. ఒక పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్‌కెళ్తున్నప్పుడు, లేదా ఒక స్టెప్ నుంచి ఇంకొక ఆ! స్టెప్‌కెళ్తున్నప్పుడు ఒక హ్మ్. హ్మ్. లైక్ థట్. దాన్ని విటామిటాస్ ఇంటిగ్రేషన్. అదే హ్మ్. అది కూడా బానే అయిపోతుంది అని అనిపించినప్పుడు వాళ్ళ ఎంటైర్ కోడ్‌ని మనం ఏం చేస్తామంటే క్యూఏ ఎన్విరాన్మెంట్‌లో పెట్టినప్పుడు మనం టెస్ట్ చేస్తే ఓన్లీ ఇఫ్ ద టెస్టింగ్ పీపుల్ టెస్ట్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ అంటే ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. అసలు ఇప్పటివరకు ఏం తయారైందో అది మొత్తం పనిచేస్తుందా లేదా? ఓకే. ఇప్పుడు ఏదైతే కొత్తగా తయారు చేస్తున్నారో, చేసి ఇచ్చారో మనకి, అది పనిచేస్తుందా లేదా? అసలు అప్లికేషన్ మొత్తాన్ని అన్ని బ్రౌజర్స్‌లోని, అన్ని రకాల ఓఎస్‌ల్లోని హ్మ్. పనిచేస్తుందా లేదా అని ఎండ్ టు ఎండ్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ సిస్టమ్ టెస్టింగ్. ఓకే. సో, ఈ సిస్టమ్ టెస్టింగ్ చేయడం కోసం మనం వాడే టెక్నిక్‌ని వి కాల్ ఇట్ యాస్ బ్లాక్ బాక్స్. సో, వైట్ బాక్స్ టెస్టింగ్ ఈస్ డన్ బై డెవలపర్స్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈస్ డన్ బై టెస్టర్స్. రెఫరెన్స్. సో, ఆ బ్లాక్ ఇప్పుడు వైట్ బాక్స్‌లో మనకి ఎలాగైతే స్టేట్మెంట్ కవరేజ్, డెసిషన్ కవరేజ్ ఉన్నాయో, మనకి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అది తర్వాత చూద్దాము. బట్ ఫర్ నౌ రిమెంబర్ దట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈస్ డన్ బై టెస్టర్స్. అండ్ దట్ టెస్టింగ్ ఓహ్! ఈస్ కాల్డ్ యాస్ సిస్టమ్ టెస్టింగ్. హుహు. అండ్ ఇప్పుడు మనం కూడా టెస్ట్ చేసేసాము. టెస్ట్ చేసిన తర్వాత కానీ అప్పటికి కూడా క్లయింట్‌కి నమ్మకం రాదనమాట. దట్ వీ హ్యావ్ డన్ గుడ్ అని. లైక్ ఇప్పుడు ఎందుకంటే అది చాలా కోట్లతో చాలా మనీ ఇన్వెస్ట్మెంట్‌తో సంబంధించిన విషయం కాబట్టి వాట్ హ్మ్. దే డూ ఇస్ వాళ్ళు క్లయింట్ సైడ్‌న వ వాళ్ళు కూడా యాహ్! ఒక రౌండ్ ఆఫ్ టెస్టింగ్ చేసుకుంటారనమాట. సో, దాన్ని ఓకే. మీ జనరల్లీ క్లయింట్ సైడ్ టీమ్ నుంచి. క్లయింట్ సైడ్ టీమ్ నుండి. సో, దాన్ని వి కాల్ ఇట్ యాస్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. అందులో 2 రకాలుంటాయి. ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్. సో, హ్మ్. ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటంటే క్లయింట్ సైడ్ ఆయన హైర్ చేసుకున్న టీమ్ గానీ, లేకపోతే ఆయనంతట ఆయనే కానీ ఇట్ డిపెండ్స్ వాటెవర్ ద టైప్ ఆఫ్ టెస్టింగ్ దట్ ద క్లయింట్ వాంట్స్. తనంతట తాను చెక్ చేసుకున్న, తను హైర్ చేసుకున్న ఎక్స్‌పర్ట్ టెస్టర్స్ లైక్ వాళ్ళు నార్మల్ టెస్టర్స్‌గా ఉండరనమాట. వాళ్ళు చాలా డొమైన్ ఎక్స్‌పర్ట్స్ అంటారు. అంటే వాళ్ళకి యాహ్! ఇప్పుడు ఒక కామర్స్ డొమైన్‌లో ఏదైనా అప్లికేషన్ ఇస్తే అందులో వాళ్ళు ఏ రకమైన డిఫెక్ట్స్ ఉన్నా కనిపెట్టేయగలుగుతారనమాట. వాళ్ళకేమి టెస్ట్ కేసులు, డాక్యుమెంట్స్ అక్కర్లేదు. సో, ఓకే. అలాంటి ఎక్స్‌పర్ట్ టెస్టర్స్‌ని తీసుకొని టెస్ట్ చేయించడం. దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఆల్ఫా టెస్టింగ్. అలా కాకుండా హ్మ్. మీరిప్పుడు ప్లే స్టోర్‌లో కూడా ఎప్పుడైనా మీరు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే బీటా బీటా వెర్షన్. వెర్షన్స్ కనిపిస్తాయి కదా! అవును. సో, ఆ బీటా వెర్షన్స్‌ని మనం వదిలి లైవ్ పీపుల్ ఒకవేళ అప్లికేషన్ వాడి వాళ్ళు గనుక వెరిఫై చేస్తున్నారనుకోండి అప్లికేషన్‌ని దెన్ వి కాల్ ఇట్ యాస్ బీటా టెస్టింగ్. యాహ్! ఓకేనా? సో, దీస్ హ్మ్. 4 ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. అండ్ యాహ్! ఇది చేసే ముందు మనం ఈ టెక్నిక్స్ నేర్చుకునే ముందు ఎస్‌టీఎల్‌సీ చూపిస్తాను. అది కూడా ఈజీగా ఫాస్ట్‌గా అయిపోద్ది. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉందో ఓన్లీ ఫర్ టెస్టర్స్ మనకు కూడా ఒక లైఫ్ సైకిల్ ఉండిద్ది. దాన్ని వి కాల్ ఇట్ యాస్ యాహ్! సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అనమాట. సో, హ్మ్. ఏ లైఫ్ సైకిల్ అయినా ఇప్పుడు ఎవరైనా ఏ పని చేయాలన్నా ముందు మనకు ఆ పని ఏంటో అర్థం అవ్వాలి. సో, దానికోసం వీ హ్మ్. హ్యావ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో, మనకు యాహ్! రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న రిక్వైర్మెంట్స్ బట్టి ఎంత టైం పడతది అనేదాన్ని మనం ఎస్టిమేషన్స్ ఇవ్వాలన్నమాట. దాన్ని వి కాల్ ఇట్ హ్మ్. యాస్ టెస్ట్ ప్లానింగ్. సో, ఈ యాహ్! టెస్ట్ ప్లానింగ్‌లో 2 రకాల డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్‌గా తయారు చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వాటర్‌ఫాల్. ఇవాల్టి కాలంలో అలాంటి డాక్యుమెంట్స్ చాలా తక్కువ ప్రాజెక్ట్స్‌లో తయారు చేస్తున్నారు. బట్ ఆ హుహు. డాక్యుమెంట్స్ నేమ్స్ ఏంటంటే టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ అని అంటారనమాట. ఓకే. టెస్ట్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ. హ్మ్. సో, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో ఏముంటది? ఏం ఇన్ఫర్మేషన్ ఉంటది అనేసంటే, మనం ముందు చూసినట్టే లైక్ ఎంతమంది రిసోర్సెస్, ఎంత టైం పడతది, వాట్ ఈస్ స్కోప్ ఆఫ్ టెస్టింగ్ అంటే మనం ఏం టెస్ట్ చేయగలము,
ఏమేమి టెస్ట్ హ్మ్. చేయలేము, మనకేమైనా వేరే టీమ్స్ మీద డిపెండెన్సీ ఉందా, మనకి టెస్ట్ డేటా కోసం ఇంకెవరి దగ్గరైనా హెల్ప్ కావాలా, మనం ఏ ఎన్విరాన్మెంట్స్లో టెస్ట్ చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషన్ అనుకోండి, అది ఫోన్లో కూడా ఓపెన్ అయినప్పుడు ఫోన్లో కూడా పనిచేసేలాగా ఉండాలా. యాహ్! అలా రకరకాల థింగ్స్ మనం ఏమేమి కవర్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ టెస్టింగ్, అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద టైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు డూ ఇట్, అండ్ వాట్ ఈస్ ద కాస్ట్, ఆ థింగ్స్ని కన్సిడర్ చేసుకొని చేస్తాము. టెస్ట్ ప్లానింగ్ హ్మ్. డాక్యుమెంట్, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో. టెస్ట్ స్ట్రాటజీలో ఓకే. వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ వేస్, లైక్ మనము పాజిటివ్గా టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నాము, మన టెస్టింగ్ ఫాస్ట్గా అవ్వడం కోసం ఆటోమేషన్ వాడుతున్నామా, అండ్ లైక్ మనము నెగిటివ్ టెస్ట్ కేసెస్ రాయడానికి ఎలాంటి ఆలోచనలు ఉంటున్నాయి మనకి. సో వాట్ ఓకే. ఎవర్ ద స్ట్రాటజీ దట్ వీ హ్యావ్, ఆ అప్లికేషన్ తయారు చేయడం కోసం, దట్ వీ పుట్ ఇన్ ద టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్ అనమాట. ఓకే. కానీ ఈ రెండు ఇప్పట్లో, లైక్ ఇన్ ద ప్రజెంట్ టైం అంత గొప్పగా ఎవరు రాయట్లేదు, ఐ మీన్ ఓకే. ఎవరు ఫాలో అవ్వట్లేదు ఆ ప్రాసెస్, బట్ రిమెంబర్ హ్మ్. దట్. హ్మ్. సో ఇప్పుడు మనకి అది అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అనమాట. సో టెస్ట్ కేస్ డెవలప్మెంట్లో వచ్చేసరికి ఏంటి అనేసి అంటే, మనకి రిక్వైర్మెంట్స్ ఇచ్చారు కదా, సో ఇప్పుడు మన హ్మ్. బాధ్యత ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్కి తగినట్టు పని చేస్తుందా లేదా అని వెరిఫై చేయడం. కానీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఎప్పుడు హ్యాపీ పాత్ ఫ్లోస్లోనే ఉంటాయి, మ్యాక్సిమం హ్మ్. హ్యాపీ పాత్సే ఉంటాయి. కానీ అవును. నెగిటివ్ సినారియోస్ కూడా ఆలోచించడమే లైక్ క్యూఏ పర్స్పెక్టివ్ ఎప్పుడు ఎలా ఉండాలి ఒక క్యూఏ పర్సన్ అంటే, హౌ టు బ్రేక్ ద అప్లికేషన్ అనే యాటిట్యూడ్లో ఉండాలి మనము. ఓకే. ఎయిదర్ అంటే టెస్టర్స్ అనేవాళ్ళు మ్యాథ్స్ ఇటు పాజిటివ్ చూడాలి, నెగెటివ్ చూడాలి. మొత్తం చూడాలి కదా! మొత్తం చూడాలి, రెండు హుహు. చూడాలి. సో మనం అందుకని టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే పాజిటివ్ థింగ్స్ రాసుకుంటాము, దాంతోపాటు నెగిటివ్ థింగ్స్ రాసుకుంటాము. అవి ఎలా యాహ్! రాస్తాము అనేది టెస్ట్ కేస్. నెక్స్ట్ చూద్దాం మనము. నేను చూపిస్తాను టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి అనేది. సో టెస్ట్ కేస్ హ్మ్. డెవలప్మెంట్ ఈజ్ ద క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎ టెస్టర్ అనమాట. మనం చేసేప్పుడు డెవలపర్స్ ఎలా అయితే కోడ్ రాస్తున్నారో, మనకి టెస్ట్ కేసెస్ రాయడం అనేది అంత బాగా రావాలన్నమాట. హ్మ్. ఓకే. ఒకటి ఎవరైనా ఒక ఫంక్షనాలిటీ ఇచ్చి దీన్ని టెస్ట్ కేసెస్ రాయండి అంటే, మన బ్రెయిన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేస్లో ఆలోచించి మనం రాయగలగాలన్నమాట. ఓకే. అది దానికంటూ ఒక టెంప్లెట్స్ ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్కలా రాస్తారు, అవి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. సో ఓకే. వన్స్ టెస్ట్ కేసెస్ కూడా రాసేసిన తర్వాత, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఇందాక చెప్పాను కదా, క్యూఏ వింట్. సో అలా మనకి ఏమైనా ఎన్విరాన్మెంట్ సెటప్స్ చేయాలన్నా, లేకపోతే మనకి ఏమైనా డేటా కావాలన్నా, ఏమైనా ఎక్స్టర్నల్ వేరే టీమ్స్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఆ ప్రాసెస్ అంతా ఎన్విరాన్మెంట్ సెటప్ స్టేజ్లో చేసుకుంటాం అనమాట. సో హ్మ్. అంతా ఇవి కూడా వచ్చేసినాయి, మొత్తం అంతా బాగుంది అనుకుని అయిన తర్వాత, ఐ మీన్ డెవలపర్ కూడా అప్లికేషన్ అంతా తయారు చేసి మనకి ఇచ్చేసారనుకోండి, దెన్ వీ హ్మ్. మూవ్ టు ద టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనమాట. సో టెస్ట్ ఓకే. ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఏంటి అనేసి అంటే, వీ విల్ ట్రై టు వెరిఫై బేస్డ్ ఆన్ మనం ఏవైతే టెస్ట్ కేసెస్ టెస్ట్. రాసామో, ఆ టెస్ట్ కేసెస్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓపెన్ ద బ్రౌజర్ అంటే ఓపెన్ ద బ్రౌజర్, ఎంటర్ చేయమంటే ఎంటర్ చేస్తాం, క్లిక్ చేయమంటే క్లిక్ చేస్తాం. సో వాట్ ఎవర్ ద టెస్ట్ కేసెస్ దట్ వీ హ్యావ్ రిటర్న్, మనం వాటిని వెరిఫై చేస్తాం. సో చేస్తున్నప్పుడు మన టెస్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ కంపేరింగ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ విత్ యర్ యాక్చువల్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎలా హ్మ్. వస్తుంది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ నుండి వస్తుంది. రిక్వైర్మెంట్ అనాలిసిస్ వస్తది. ఆ డాక్యుమెంట్ చూసి మనం మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఫ్రేమ్ చేస్తాం టెస్ట్ కేసెస్లోని. సో హ్మ్. మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేను 2 + 3 5 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ నేను హ్మ్. క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ 4 అని వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అ డిఫెక్ట్. అది డిఫెక్ట్. ఓకే. సో మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అవ్వదో, దెన్ వీ టర్మ్ ఇట్ యాజ్ అ డిఫెక్ట్ అండ్ వీ హ్యావ్ టు రైజ్ అండ్ ఇన్ఫార్మ్ దట్ డిఫెక్ట్ టు ద డెవలపర్. యాహ్! సో ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేస్లో అదంతా చేస్తామన్నమాట. అది చేసిన హ్మ్. తర్వాత లైక్ అంతా అయిపోయింది, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ డెవలపర్ ఫిక్స్ చేసి ఇచ్చాడు, మళ్ళీ వెరిఫై చేసాము, అంతా అయిపోయింది అన్నప్పుడు వీ విల్ మూవ్ టు టెస్ట్ క్లోజర్ టెస్ట్‌లో. అనమాట. సో హ్మ్. టెస్ట్ క్లోజర్లో ఏంటి అనేసి అంటే, వీ హ్యావ్ దిస్ మనం మన ఇప్పుడు టెస్ట్ డెవలపర్స్ కంటే వాళ్ళు అప్లికేషన్ తయారు చేశారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రూఫ్ ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ నేను ఇది తయారు చేశాను, ఈ ఫంక్షనాలిటీ ఇది అని. బట్ మనకేం ప్రూఫ్ ఉండదు కదా. హ్మ్. హలో! యాహ్! ఒక్క సెకండ్. హ్మ్. యాహ్! సో, మనకేమి లైక్ మనం ఏం వర్క్ చేసాము అని చెప్పాలంటే, ఇప్పుడు నేను అంటాను, నేను ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తాను అని అంటాను.
కానీ నేనెలా నమ్మాలి? మీరు ఎగ్జిక్యూట్ చేశారా లేదా అని? అంటే యాక్చువల్ రిజల్ట్‌లను అక్కడ మనము జస్ట్ మనం ఏదైనా రాసేయొచ్చు కదా! నేను జస్ట్ పాస్, పాస్, పాస్ ఓకే. అని పెడతాను. ఫెయిల్, ఫెయిల్, ఫెయిల్ అని పెడతాను. సో, ఓకే. మనకి ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏంటి అనేసంటే వాటెవర్ ద వర్క్ దట్ వి డూ ఇట్ షుడ్ ఆల్వేస్ బి టేకెన్ విత్ స్క్రీన్ షాట్స్ అనమాట. ఇప్పుడు మీరు ఏ స్టెప్ చేసినా సరే మనకి ఎవిడెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. యాహ్! ఓకే. ఇప్పుడు రేపు డెవలపర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే డెవలపర్ క్యాలిక్యులేటర్ తయారు చేసి ఇచ్చాడు. మీరు 2+3 కొడితే 5 వచ్చింది. మీరు డిఫెక్ట్ రైజ్ చేయకుండా డెవలపర్ మీ ఫ్రెండే మీరు వెళ్ళి చెప్పేస్తారనమాట. హ్మ్. సో, బాబు ఇది పని చేయట్లేదు చూసుకో అంటే అతను కామ్‌గా ఫిక్స్ చేసేస్తాడు. మీరు తర్వాత హ్మ్. రైజ్ చేద్దాం అనుకుంటారు. మీరు రైజ్ చేసే టైంకి ఆ డిఫెక్ట్ అసలు లేదు అప్లికేషన్‌లో ఫిక్స్ చేసేసాడు. ఓకే. అప్పుడు మీరు రాంగ్ వర్క్ చేసినట్టే కదా! సరిగ్గా చెక్ హ్మ్. చేసుకున్నట్టే కదా! సో, మన హ్మ్. టెస్టర్స్‌కి ఎప్పుడూ కూడా మోర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ మన పేరు మీద వచ్చేలాగా మనం వర్క్ చేయాలి. మనం బెస్ట్ వర్క్ ఎలా అంటే మనం ఎక్కువ డిఫెక్ట్స్ కనిపెట్టాలి. ఓకే. హ్మ్. అండ్ మనం ఏంటంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఇచ్చేలాగా ఉండాలి. అండ్ మనకి ఎవిడెన్సెస్ మనం ఏం వర్క్ చేసాము అనే దానికి ప్రూఫ్స్ కరెక్ట్‌గా ఉంచుకోవాలి. సో, డెవలపర్‌కి ఇది పని చేయట్లేదని చెప్పడానికి కూడా రేపు ఒకవేళ అతను అలా ఫిక్స్ చేసేసినా మన దగ్గర స్క్రీన్ షాట్ ఉందనుకో ఇందాక అది పని చేయలేదు అనే విషయం మనం ప్రూవ్ చేయొచ్చు. యాహ్! సో, మన మెయిన్ టెస్టర్స్‌కి ఏ టెస్టింగ్ అయినా సరే వెరీ ఇంపార్టెంట్ ఇస్ టు హ్యావ్ ఎవిడెన్సెస్. బికాజ్ చాలా జరుగుతాయి. టీమ్ పాలిటిక్స్ కానీ ఈవెన్ టు షో ద క్లయింట్ దట్ వాట్ వీ హ్యావ్ డన్ వీ నీడ్ స్క్రీన్ షాట్స్. సో, టెస్ట్ హ్మ్. క్లోజర్‌లో ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే డిఫెక్ట్స్ కనిపెట్టామో హ్మ్. అండ్ ఏవైతే ఎగ్జిక్యూట్ చేసామో అండ్ ఆల్ దోస్ ఎవిడెన్సెస్ ఆఫ్ దట్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ అనమాట. ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు ప్రతి ఒక్క టెస్ట్ కేస్‌కి మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలా? తీసుకొని పెట్టుకోవాలి. ప్రతి స్టెప్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే. యాహ్! అదే మన పని ఇంకా. మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్‌లో పడితే ఏం లేదు. టెస్ట్ కేసెస్ రాసుకోవడం, ఆ టెస్ట్ కేసెస్‌లో ఉన్న స్టెప్స్ ఫాలో అవుతూ స్క్రీన్ షాట్లు తీసుకొని ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో ఏసి అప్‌లోడ్ చేయడం అంతే. ఒకేళ అంటే మనము హ్మ్. హ్మ్. టెస్ట్ కేసెస్ ఏమన్నా 1 ఆర్ 2 మిస్ అవుతుంది గదా! మిస్ అవుతాం. సో, దానికోసం మనం మాట్లాడాలి. సో, హ్మ్. ఇప్పుడేంటంటే ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంది గదా! ఈ టెస్ట్ హ్మ్. ఎగ్జిక్యూషన్ ఫేజ్‌లోని ఇది స్టార్ట్ అయ్యే ముందు అంటే ఇది తరోగా ప్రతి ప్రాజెక్ట్ ఫాలో అవుతారా లేదా అంటే ఫాలో అవ్వరు. బట్ ఫాలో థియరిటికల్‌గా చెప్తున్నాను నేను. హ్మ్. సో, థియరిటికల్లీ వాట్ ఈస్ దిస్ స్టెప్ దట్ వీ హావ్ టు డూ హియర్ అంటే ఇప్పుడు మీరు రాసిన టెస్ట్ కేసెస్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేయకూడదు. నేను ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఓకే. రాసింది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే మీరు రాసిన వాటిలో మిస్ చేస్తే నా బ్రెయిన్‌కి ఏమన్నా తడితే నేను యాడ్ చేస్తాను కదా! ఒక ఓకే. డిఫరెంట్ వ్యూ వస్తది. అదే నేను హ్మ్. రాసింది నేనే చేస్తే నా బ్రెయిన్ ఒక యాంగిల్‌లోనే పనిచేస్తది. అండ్ హ్మ్. ఆల్సో రివ్యూ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఇప్పుడు అంత ఫాలో అవ్వట్లే గానీ బట్ చెప్తున్నాను. రివ్యూ ఆఫ్ ఓకే. ద టెస్ట్ కేసెస్ అంటే ఇప్పుడు నేను ఒక 5 టెస్ట్ కేసెస్ రాసాననుకోండి. దీనికి మనందరం ఒక టీమ్ అంతా ఇప్పుడు అందరం టెస్ట్ కేసెస్ రాసినప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకొని ఇవి రాసాము. ఇంకేమన్నా రాయొచ్చా అనే హెల్తీ డిస్కషన్ జరగాలనమాట. అంటే ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు కదా! డి కొంతమంది చేసుకుంటారు. కొంతమంది కామన్ మీటింగ్‌లో పెట్టుకుంటారు. కొంతమంది అసలు చేసుకోకుండానే పెట్టేస్తారు. ఓకే. సో, ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. బట్ థియరిటికల్లీ ఇట్ నీడ్స్ టు బి ఒక మీటింగ్ ఉండాలనమాట. ఒక కామన్ మీటింగ్ జరిగి దానిలో మనం డిస్కస్ చేసుకొని వీ నీడ్ టు యాడ్ అనమాట మన ఐడియాస్‌ని. హ్మ్. ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు రాసింది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోకుండా అవతల వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం ఈజ్ రైట్ థింగ్. కానీ ఇప్పుడు హ్మ్. జనరల్‌గా రియల్ టైమ్‌లో ఏమైపోయిద్దంటే ఇప్పుడు స్ప్రింట్స్‌లో వర్క్ చేస్తున్నప్పుడు డెవలపర్ 5 స్టోరీలు ఒకటేసారి ఇవ్వడు కదా! యాహ్! ఒక స్టోరీ అవుతది. అయినప్పుడు మా టీమ్‌లో మనం 5గురు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు 5గురులో ఒకడే పని చేస్తున్నాడు, నలుగురు ఖాళీగా ఉన్నారంటే బాగోదు కదా! ఆ! సో, ఆ ఉన్న ఒక పనిని నలుగురం పంచుకుంటాం అనమాట. ఓకే. అదే ఎక్కువ వర్క్ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఇచ్చేసి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తాము. అలా లేని హ్మ్. పక్షాన మనం వీ హావ్ టు డివైడ్. ఓకే. హ్మ్. సో, అలా డివిజన్‌లో ఏమైపోయిద్దంటే అందరూ కామన్ థింగ్స్ ఉంటాయన్నమాట. దానికి కామన్ డిస్కస్ ఆల్రెడీ రాసుంటే అవే తీసుకొని మనం అవే చేస్తా ఉంటాం. సో, ఇట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. అది ఎలా జరుగుతుంది అనేది ప్రాజెక్ట్ అంటే టీమ్ మధ్య గూడా ఉంటది. ఓకే. టీమ్ బట్టే మనకసలు మొత్తం జరుగుతదనమాట. బట్ హ్మ్. మనకి రూట్స్ తెలియాలి. లైక్ వాట్ ఈస్ ద అఫిషియల్ ప్రాసెస్ అనేది గుర్తుండాలి మనకెప్పుడు హ్మ్. గూడాని. ఓకేనా? ఓకే. అది ఎస్‌టిఎల్‌సి. అలానే డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు గూడా ఒక సైకిల్ ఉంటది. వినగలరా? ఆ! అంటే నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది. హ్మ్. అందువల్ల
ఇంత భాష హ్మ్. అంటే కొంచెం ఐడియా ఉందన్నమాట. డిఫెక్ట్ ప్రైసింగ్ గాని, ఈ టెస్ట్ సినారియోస్ కానీ, టెస్ట్ కేసెస్ కానీ. హ్మ్. ఏంటి అంత నోట్స్ హ్మ్. రాసేసుకున్నారు ఏంటి? అంత పేజెస్ సౌండ్ వస్తుంది. అంటే మాకు బీటెక్‌లో కొంచెం లైట్‌గా టచ్ చేశారన్నమాట. ఓకే. కానీ హ్మ్. కొంచెమైనా అర్థమైందా ఇవాళ ఇప్పటి వరకు? ఆ! ఓకే. 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 అయితే ఈ బగ్ లైఫ్ సైకిల్ ఒకటి చూద్దాము. సో, హ్మ్. బగ్ లైఫ్ సైకిల్ ఏంటి అనేసంటే ఇప్పుడు మనం ఒక డిఫెక్ట్ కనిపెట్టినప్పుడు మనం డెవలపర్‌కి ఇన్ఫార్మ్ చేయాలి కదా! సో, ఇన్ఫార్మ్ చేయాలి హ్మ్. అన్నప్పుడు మనం ఒక డాక్యుమెంట్ లైక్ ఐదర్ ఇట్ మైట్ బి ఎ టూల్ ఆర్ ఇట్ మైట్ బి ఎ డాక్యుమెంట్. ఓకే. ఈ ప్రెజెంట్ కాలంలో ఇట్ ఈస్ ఎ టూల్ అనమాట. సో, ఒక హ్మ్. టూల్ ఉంటది. ఇది ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో ఒక్కొక్కటి ఉంటది. క్యూ టెస్ట్ వాడతారు. కొంతమంది హెచ్‌పిఎల్ఎం క్యూసీ వాడతారు. కొంతమంది టెస్ట్ ఓహ్! రైల్ అని వాడతారు. బట్ మోస్ట్ ఫేమస్ అలా జీరా ఉంటదనమాట. జీరా. పర్లేదు నా దగ్గర ఇదుంది. లైక్ మీరు పెట్టారు గదా! ఇప్పుడు. జీరా నాకు అంత ఐడియా లేదులే గానీ, హ్మ్. లైక్ బగ్ డిఫెక్టింగ్ అదే బగ్ రిపోర్టింగ్ మాత్రం ఐడియా ఉంది. ఓకే. సో, హ్మ్. దానిలో ఏమైద్దంటే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని నెసెసరీ ఫీల్డ్స్ ఉంటాయి. మనం ఫిల్ చేసి డెవలపర్‌కి ఇవ్వాల్సింది. సో, హ్మ్. ఆ ఫీల్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్మరీ అనమాట. హ్మ్. సో, సమ్మరీలో ఏంటంటే వన్ లైనర్ డిస్క్రిప్షన్. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగిన్ పని చేయట్లేదు అనుకోండి. ఏమని రాస్తాం? యూజర్ ఈస్ నాట్ ఏబుల్ టు లాగిన్ టు ద అప్లికేషన్ ఈవెన్ అపాన్ ప్రొవైడింగ్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. వన్ లైనర్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ మనము డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నమాట. అదే స్టెప్స్ టు రీప్రొడ్యూస్. డిస్క్రిప్షన్ అంటే ఎలాబొరేటివ్ వేలో రాస్తాం. నెక్స్ట్ స్టెప్స్ టు రిప్రొడ్యూస్ ఇవ్వాలి. సో, ఓకే. స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అంటే మనం టెస్ట్ కేసెస్ రాసినప్పుడు ఏవైతే స్టెప్స్ రాసుకున్నామో ఏ ఫస్ట్ స్టెప్ దగ్గర అయితే ఫెయిల్ అయ్యామో అన్ని కాపీ పేస్ట్ చేస్తాము. సో, ఆ డిఫెక్ట్ రిప్రొడ్యూస్ హ్మ్. చేయడం కోసం డెవలపర్ ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం ఇవ్వాలి. ఇది మనం చాలా క్లారిటీతో ఇవ్వాలి స్టెప్స్ టు రిప్రొడ్యూస్. ఎందుకంటే హ్మ్. దాన్ని బట్టి అసలు ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా! యాహ్! అండ్ స్టెప్స్ టు రిప్రొడ్యూస్ కూడా ఇచ్చిన తర్వాత వీల్ హ్యావ్ ప్రయారిటీ అండ్ సివియారిటీ. సివియారిటీ. సో, ఈ 2 టర్మ్స్ ప్రతి ఇంటర్వ్యూలో కామన్‌గా అడిగే థింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రయారిటీ అండ్ సివియారిటీ? హ్మ్. సో, ప్రయారిటీ అంటే ఏంటి అంటే ఒక డిఫెక్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు డెవలపర్ దగ్గర 10 డిఫెక్ట్‌లు ఉన్నాయి. హ్మ్. ఆ 10 డిఫెక్ట్స్‌లో ఏది ఫస్ట్ ఫిక్స్ చేయాలి అనే యాహ్! దాన్ని డిసైడ్ చేసుకోవాలనుకోండి డెవలపర్స్. మనం హెల్ప్ చేయాలి బై ప్రొవైడింగ్ ద ప్రయారిటీ. ప్రయారిటీ అంటే ఎంత ఫాస్ట్‌గా డిఫెక్ట్ ఫిక్స్ అవ్వాలి, ఎంత ఫాస్ట్‌గా డిఫెక్ట్ మీద డెవలపర్ వర్క్ చేయాలి. సో, జనరల్‌గా దీన్ని మనము హై, మీడియం, లోలో ఇస్తామనమాట. హై గానీ, మీడియం గానీ, లో గానీ. సో, మనం హ్మ్. ఎప్పుడు హై ఇస్తామంట? లేకపోతే బ్లాకర్ అని కూడా అంటారు. హయ్యర్ అని గానీ, బ్లాకర్ అని గానీ. సో, ఓకే. ఏంటి అంటే మీనింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్‌లో లాగినే పని చేయట్లేదు. లాగిన్ పని చేయకపోతే నేను లోపలికెళ్ళి అసలు నేనేం టెస్టింగ్ చేసుకోలేను. అవును. ఇప్పుడు లాగిన్‌లోనే నాకు డిఫెక్ట్ వచ్చేస్తే ఇట్ బికమ్స్ ఎ బ్లాకర్ ఆర్ హై హై డిఫెక్ట్. అంటే మనకి హై ప్రయారిటీ డిఫెక్ట్. ఇంక అది లేకపోతే టెస్టర్స్‌కి ఏం పని లేదు. సో, హ్మ్. డెఫినిట్‌గా అది ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే మనకి ఫర్దర్ పనొస్తది. సో, మన పనిని ఆపకుండా ఒకవేళ జరుగుతుంది మనకి సమ్ వర్క్ అరౌండ్ ఉంది. వేరే ద్వారా మనం వేరే ఫంక్షనాలిటీస్‌ని టెస్ట్ చేసుకోగలుగుతున్నాం అన్నప్పుడు వి గివ్ మీడియం. అదేనా స్పెల్లింగ్ మిస్టేక్స్, కాస్మెటిక్ ఎర్రర్స్ అంటారనమాట. అలైన్‌మెంట్ ఎర్రర్స్, కాస్మెటిక్ ఎర్రర్స్, అది ఫాంట్ లో. సైజ్ అలాంటివి వి గివ్ లో. హ్మ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ బ్లాకింగ్ అవర్ టెస్టింగ్ దెన్ వి గివ్ ప్రయారిటీ యాజ్ హై. హ్మ్. అదే సివియారిటీకి వచ్చేసరికి ఏంటంటే హౌ హౌ మచ్ క్రూషియల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ గాట్ ఎఫెక్టెడ్ అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ డిఫెక్ట్ అప్లికేషన్ మీద అని. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అమెజాన్‌లోని. ఆర్డర్ ప్లేస్ చేయడమే పని చేయట్లేదు. అమెజాన్ తయారు చేసింది ఒక ఆర్డర్ ప్లేస్ ఆర్డర్ చేసుకోవడానికి. ప్లేసింగ్. అలాంటిది ఆర్డరే పని చేయట్లేదు అనుకోండి. అప్పుడు ఐ హావ్ టు గివ్ ద సివియారిటీ యాజ్ హై. హ్మ్. అండ్ ఆల్సో క్లయింట్ పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ పేరు యాపిల్ కంపెనీ ఉందనుకోండి. యాపిల్‌లో మనం ఈ పెట్టడం మర్చిపోయామనుకోండి. ఇట్ టర్న్స్ అదేలే. అది క్లయింట్‌కి అది హ్మ్. చాలా నెగెటివ్ థింగ్ గదా! సో, ఈవెన్ దో అది మన టెస్టింగ్‌ని బ్లాక్ చేయకపోయినా
కూడా ఇట్ ఈస్ అ హై సివియారిటీ ఉన్న డిఫెక్ట్ బికాస్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫంక్షనాలిటీ బికాస్ క్లయింట్ని రిప్రజెంట్ చేసే థింగ్నే మనము మిస్టేక్ చేయలేము అనమాట. ఓకే. సో అందుకని అది హై. అండ్ ఒకవేళ మనకి లైక్ సమ్ ఫూటర్ ఎక్స్టెన్షన్ లింక్స్ ఉన్నాయి, లేకపోతే లైవ్ చాట్ ఉంది, అది కొంచెం సేపు సర్వర్ డౌన్ అయిపోతుంది అప్పుడప్పుడు. కానీ అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయట్లేదు. అలాంటి థింగ్స్, లేకపోతే క్లయింట్ బిజినెస్ అంత ఇంపాక్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిల్టర్ పని చేయట్లేదు, ఓకే. అది లో కింద ఇచ్చేసుకోవచ్చు. మీడియం కింద ఇచ్చుకోవచ్చు. ఫిల్టర్ అనేది ఫంక్షనాలిటీ కదా. సో లో వచ్చేసరికి ఏంటంటే లైక్ అంతే కాస్మెటిక్ ఎర్రర్స్ కానీ, అస్సలు క్లయింట్ ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఉంటాయి అప్లికేషన్లో, లైక్ ఇప్పుడు ఫేస్బుక్లో లైక్ గేమింగ్ కన్సిడర్ చేసిన, లేకపోతే సమ్ సర్టైన్ ఫిల్టర్స్ అసలు ఎప్పుడు ఎవరు వాడరు అలాంటివి ఉన్నా, అలాంటి ఓకే. ఏవైతే చాలా లీస్ట్గా కస్టమర్ బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తుందో అలాంటి ఫంక్షనాలిటీస్ వి గివ్ యాజ్ లో. ఒకవేళ మనకి ఒక మీడియం సైజ్, అంత పెద్ద ఇంపాక్ట్ కాదులే కానీ బిజినెస్కి కొంచెం ఇంపాక్ట్ జరుగుతుంది అన్నప్పుడు వి గివ్ ఇట్ యాజ్ మీడియం అనమాట. యాహ్! సో జనరల్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ప్రయారిటీ అండ్ సివియారిటీ డిఫరెన్స్. డిఫరెన్స్ అండ్ ఏది ఎక్కువ ఏది తక్కువ. ఇప్పుడు నేను ఎప్పుడు ప్రయారిటీ హై, ఈ ఎగ్జాంపుల్ చూడండి యాహ్! అప్పుడు అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూస్లో ఏమడుగుతారంటే గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హై ప్రయారిటీ, ఓకే, అండ్ లో సివియారిటీ ఉన్న డిఫెక్ట్. హై ప్రయారిటీ అండ్ లో సివియారిటీ. సో సివియారిటీ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ క్రిటికల్ ఫంక్షన్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ గాట్ ఎఫెక్టెడ్ ఓకే. కదా. సో ఇప్పుడు నాకు అర్జెంటుగా ఫిక్స్ చేయాల్సింది ఏంటి, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్రిటికల్, కంపెనీ లోగో రాంగ్ ఉన్నా, కలర్ రాంగ్ ఉన్నా కూడా ఇట్ ఈస్ అట్ ద హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు ద క్లయింట్ కాబట్టి మనకు అది అర్జెంటుగా ఫిక్స్ చేయాలి. ఓకే. బట్ ఒకవేళ అది క్రిటికల్ ఫంక్షనాలిటీయే, ఐ మీన్ అది క్రూషియల్ ఫంక్షనాలిటీ, అది అసలు పని చేయట్లేదు, అలాంటన్నప్పుడు మనం హైయే ఇచ్చేస్తాము. అవి ఒకవేళ అది ఫంక్షనాలిటీ పని చేయట్లేదు కానీ అది క్లయింట్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్తో ఉంది, యాహ్! అప్పుడు మనము వెంటనే ఫిక్స్ చేయాల్సి వచ్చింది. బట్ ఒకవేళ ఆ ఫంక్షనాలిటీని చాలా రేర్గా యూజ్ చేస్తున్నారు, అది ఇంపార్టెంటే కానీ అది కొంచెం అంత ఎక్కువ వాడట్లేదు అన్నప్పుడు, ఫీచర్ దట్ ఈస్ రేర్లీ యూజ్డ్, డస్ నాట్ వర్క్. అప్పుడు మనం లో ఇచ్చుకుంటాం అనమాట. లైక్ సెర్చ్ అనుకోవచ్చు ఒక విధంగా. సర్చ్ మనం ఫ్రీక్వెంట్గా వాడతాము. లైక్ మీరు ఇప్పుడు పక్కన అమెజాన్లో ఇలా ఫిల్టర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ సైడ్ వస్తాయి కదా. ఇప్పుడు నేను ఏదైనా ఇక్కడ ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ అని, ఈ లెఫ్ట్ సైడ్ చాలా ఫిల్టర్స్ వస్తున్నాయా ఇక్కడ మొబైల్. ఇప్పుడు నేను అది ఇక్కడ లో. 1000, ఇప్పుడు నీవు పని చేయట్లేదు అనుకోండి, ఇట్స్ ఫైన్, నాకు ఇంకా వర్క్ అరౌండ్ జరుగుతుంది కదా, యూజర్ ఇంకా చూడగలుగుతున్నారు కదా. సో ఓకే. అప్పుడు మనం మీడియం కానీ లో కానీ ఇచ్చుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే హై సివియారిటీ, ఐ మీన్ హై ప్రయారిటీ అండ్ లో సివియారిటీ ఉన్న డిఫెక్ట్ ఏంటి అనేసి అంటే ఈ కంపెనీ లోగో చెప్తారనమాట జనరల్గా. ఓకే. కంపెనీ లోగో ఒకటి మెయిన్, అంటే హై సివియారిటీ అండ్ లో ప్రయారిటీ. ఆగండి, ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఏదైనా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్న మ్యాట్రిక్స్ కనిపిస్తే అదే గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. దీనిలో ఒక దానిలోనే ఉంది, నేను ఎగ్జాంపుల్స్ ఎతికి రేపు చూపిస్తాలే. బట్ ఫర్ నౌ రిమెంబర్ దట్ ప్రయారిటీ అంటే ఎంత ఫాస్ట్గా ఫిక్స్ చేయాలి, సివియారిటీ అంటే ఎంత లోగా ఫిక్స్ చేయాలి, ఐ మీన్ సివియారిటీ అంటే ఎంత క్రిటికల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఎఫెక్ట్ అయింది అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నాడు, లో ప్రయారిటీ లో సివియారిటీకి ద క్యాప్షన్ ఆన్ అన్ ఇమేజ్ ఇస్ రిటర్న్ రాంగ్. అంటే ఇమేజ్ కింద ఉన్న చిన్న క్యాప్షన్ అది రాంగ్ అయితే ఇట్ ఈస్ ఎట్ లో ప్రయారిటీ, పర్లేదు, ఇమేజ్ అయితే వస్తుంది కదా అట్లీస్ట్. కానీ హై సివియారిటీ అండ్ లో ప్రయారిటీ
యాహ్! హై సివియారిటీ ఎందుకు? బికాస్ కంపెనీ లోగో, కంపెనీ యొక్క క్రిటికల్ ఫంక్షనాలిటీ గాట్ ఎఫెక్టెడ్. యాహ్! కానీ దాన్ని మనం ఒక స్పెల్లింగ్ మిస్టేక్ లాగా కన్సిడర్ చేసుకుంటే మన ప్రయారిటీ అనేది చాలా తక్కువ. హ్మ్. అంటే అది స్పెల్లింగ్ మిస్టేకే కానీ అది క్లయింట్‌ని ఇంపాక్ట్ క్లయింట్ ఎండ్ నుంచి చేస్తుంది. తనకి మేజర్ కదా! సో, అందుకని మనం హై సివియారిటీ ఉండి, లో ప్రయారిటీ ఉన్నా కూడా మనం ఈ డిఫెక్ట్‌కి మనం ఫస్ట్ ఫిక్స్ చేయాల్సొస్తది. బికాస్ హ్మ్. ఇట్ ఈస్ షోయింగ్ బ్యాడ్ ఇంప్రెషన్ టు ద క్లయింట్. యాహ్! అదే మేజర్‌దని అనుకోండి లైక్ లాగిన్ ఆర్ సెర్చ్ ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్ అలాంటివనుకోండి డెఫినెట్‌లీ ఇట్ ఈస్ హ్యావింగ్ హై క్రిటికల్ ఎఫెక్ట్ అండ్ యాస్ వెల్ యాస్ అది మనకు బ్లాక్ గూడా చేస్తుంది కాబట్టి వీ షుడ్ గివ్ హై ప్రయారిటీ అండ్ హై సివియారిటీ. ఓకే. సో, డిఫెక్ట్ ఫిక్స్ ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడే మనం ఇచ్చిన దాన్ని బట్టే డెవలపర్ 2 హై ఉంటే ఫాస్ట్‌గా ఫిక్స్ చేస్తాడు. ప్రయారిటీ హై హ్మ్. ఉండి సివియారిటీ లో ఉంటే కొంచెం తక్కువ టైం ఫిక్స్ చేస్తాడు అలాగా. సో, ఇప్పుడు ఓకే. రియల్‌గా అందరూ అన్ని ఫీల్డ్స్ ఇస్తారా అంటే దిస్ జనరల్లీ గోస్ ఎందుకంటే ఇప్పుడు మీ ప్రయారిటీ హై, సివియారిటీ హై డిఫెక్ట్స్‌కి ఏంటంటే దే షుడ్ బి ఫిక్స్డ్ వితిన్ లెస్ దాన్ 1 డే, లెస్ దాన్ అన్ అవర్ అలాంటి సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో, అలాంటి ఏం ఇబ్బంది కలగకుండా అందరం ఎప్పుడు రేజ్ చేసినా సరే మీడియంలో పెట్టుకొని రేజ్ చేసుకుంటామన్నమాట. హ్మ్. అండ్ దీంతో పాటు స్టెప్స్ టు రిప్రొడ్యూస్ టెస్ట్ డేటా. ఏ డేటా వాడినప్పుడు మనకి ఈ డిఫెక్ట్ వచ్చిందో ఆ డేటా ఇవ్వాలి. దాంతోపాటు మన ఎవిడెన్సెస్, ఏ స్ప్రింట్లో ఇది కనిపెట్టాము ఒకవేళ అది ఎజైల్లో అయితే, అండ్ ఏ యూజర్ స్టోరీని అది ఎఫెక్ట్ చేస్తుంది, ఏ రిక్వైర్మెంట్ని అది బ్లాక్ చేస్తుంది ఆ రిక్వైర్మెంట్ని, అండ్ ఏ డెవలపర్కి అసైన్ చేయాలి. ఓకే. ఈ థింగ్స్ని మనము వీ నీడ్ టు స్పెసిఫై అనమాట ఒక అంటే డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు. డెవలపర్‌కి అసైన్ చేసేది మనం చెయ్యం గదా! మనం అంటే మనము కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే మనకు తెలిసిపోయిద్ది. ఎందుకంటే డెవలపర్ ఎవరైతే అది అసైన్ ఎవరైతే అది తయారు చేస్తారో వాళ్ళకే అది మనం అసైన్ చేస్తాం గదా! ఇప్పుడు యూజర్ హ్మ్. స్టోరీలో ఆల్రెడీ మన పేరు మీద టెస్టింగ్‌కి మారే ముందు ఎవరికైతే అది రాసి ఉంటుందో వాళ్ళ పేరు ఇచ్చేస్తాము. అలా కాదు ఓకే. ఒక టీమ్‌లో మనం ఏం చేస్తారంటే అన్ని డిఫెక్ట్స్ మేనేజర్‌కి అసైన్ చేయండి. మేనేజర్ రీఅసైన్ చేస్తారు అని అంటారు. ఆ! సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. బట్ జనరల్‌గా ఏంటంటే ఎవరైతే అది తయారు చేశారో యూజర్ స్టోరీ మీద వర్క్ చేశారో వాళ్ళ నేమ్ మనకు కనిపిస్తది కమెంట్స్‌లో ఆల్రెడీ వాళ్ళు దాని మీద వర్క్ చేసిన స్టేజెస్ అదంతా అని. స్ప్రింట్ ప్లానింగ్‌లో కూడా ఓకే. మనకు తెలుస్తది. సో, జస్ట్ వాళ్ళ నేమ్‌కి ఇచ్చేస్తామనమాట అది. హుహు. ఓకే. సో, యాహ్! ఈ ఈ థింగ్స్ అన్నీ మనము ప్రొవైడ్ చేసి మనం డిఫెక్ట్ సబ్మిట్ చేస్తే ఒకవేళ మన అసైన్ అనే ఫీల్డ్‌ని మనం బ్లాంక్‌గా వదిలి గనక సబ్మిట్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ ఇన్ న్యూ స్టేజ్. ఒకవేళ మన హ్మ్. అసైన్ ఫీల్డ్ కూడా ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ ఇన్ అసైన్డ్ స్టేజ్. సో, ఆ! అసైన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు డెవలపర్ ఏం చేయొచ్చంట హీ కెన్ ఓపెన్ ద డిఫెక్ట్ అండ్ హీ కెన్ వెరిఫై ఫ్యూ థింగ్స్. ఏం చూస్తాడంట ఒకవేళ మనం రేజ్ చేసే ముందే మనకన్నా మన టీంలో ముందు ఇంకెవరైనా ఆ డిఫెక్ట్ రేజ్ చేసేసారనుకోండి దెన్ ఇట్ విల్ బి మార్క్డ్ యాజ్ డూప్లికేట్ డిఫెక్ట్. హ్మ్. అదే అసలు మనం రేజ్ చేసిన డిఫెక్ట్ కరెక్ట్ కాదు, అది రాంగ్, హ్మ్. అది డిఫెక్టే కాదని డెవలపర్ ఫీల్ అయితే హీ విల్ రిజెక్ట్ ద డిఫెక్ట్. హ్మ్. ఒకవేళ మనం రేజ్ చేసిన డిఫెక్ట్ కరెక్టే కానీ డెవలపర్ దగ్గర సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం లేదు, అది ఫిక్స్ చేయడానికి టైం సరిపోవట్లేదు పాపం, ఓకే. అలాంటప్పుడు హీ విల్ మార్క్ ఇట్ యాజ్ డిఫర్డ్. సో, డిఫర్డ్ అనే డిఫెక్ట్ మనం ఏదైనా డిఫెక్ట్ డిఫర్డ్ స్టేట్లో ఉంది అంటే అది నెక్స్ట్ స్ప్రింట్లో కానీ నెక్స్ట్ రిలీజ్లో కానీ మనం ఫిక్స్ చేస్తాము అని మీనింగ్ అనమాట. ఓకే. డెవలపర్స్ ఫిక్స్ చేసి మనకిస్తారు మళ్ళీ నెక్స్ట్‌లో. నెక్స్ట్ టైం ఇస్తారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర హ్మ్. టైం లేదు. సో, ఇట్ ఈస్ అ హ్మ్. వ్యాలిడ్ డిఫెక్టే కానీ టైం లేదు హ్మ్. ఓకే. బేసిక్గా. ఒకవేళ అది వ్యాలిడే మనం రేజ్ చేసిన కరెక్ట్ డిఫెక్ట్ అయినప్పుడు డెవలపర్ దాన్ని ఫిక్స్ చేసేస్తాడు. సో, ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకు పంపిస్తారనమాట వెరిఫై చేయండి ఇప్పుడు బాగానే పనిచేస్తుందా లేదా అని. సో, హ్మ్. మనం మళ్ళీ వెరిఫై చేస్తాము, వెరిఫై చేసినప్పుడు బాగానే పనిచేస్తే క్లోజ్ చేసేస్తాము, హ్మ్. లేదు అంటే మళ్ళీ డెవలపర్కి అసైన్ చేస్తాం అనమాట ఇంకా పని చేయట్లేదు చూడండి అని అనేసి. ఓకే. సో, దట్ ఈస్ బగ్ లైఫ్ సైకిల్. హ్మ్. ఓకే. సో, ఓకే. ఇది అయింది కాబట్టి రేపు మనము రియల్ టైంలో ఎలా ఉందో చూసి ఎల్లుండి టెస్ట్ కేసెస్ రాయడం చూద్దాము. హ్మ్. లైక్ దట్ అలా ప్రోగ్రెస్ చేద్దాం. ఓకేనా? హ్మ్. కానీ ఏంటంటే ఏ రోజు క్లాస్‌ది ఆ రోజు రివైజ్ చేసుకోవాలి. కంపల్సరీగా. లేకపోతే ఎందుకంటే మనం చాలా మాట్లాడతాము, చాలా టాపిక్స్ గురించి మాట్లాడతాం కాబట్టి మర్చిపోతాం లాంగ్ రన్‌లోని.
హ్మ్. సో, అందుకని రివిజన్ మాత్రం కంపల్సరీ. ఫస్ట్ 10 మినిట్స్ ప్రతిరోజు మనకి రివిజన్ సెక్షనే ఉండిద్ది. లైక్ మనం ఏం నేర్చుకున్నాం, నేను క్వెషన్స్ అడుగుతాను. వాటికి ఆన్సర్ చేయగలిగితే అప్పుడు నాకు అర్థమైద్ది. అసలు అర్థమైందా? అర్థం కాలేదా అని. ఆ!